దాని గురించి చూస్తాం. ఓకే ఓకే మళ్ళీ ఫస్ట్ నుంచి రానా ఇది? ఓకే చేయండి, మీరు చేసినంత వరకు చేయండి ఒకసారి. నేను చెప్తాను మీకు డౌట్ ఉంటే. క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే ఆల్రెడీ ముందుకు వచ్చినట్టున్నాం. క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ కంటిన్యూ చేయండి. తర్వాత సెర్చ్. ఓకే నెక్స్ట్ ఓకే కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఓకే నెక్స్ట్ వెబ్సైట్ విజిట్స్. కంటిన్యూ చేసేసేయండి. వెబ్సైట్ విజిట్స్ క్లిక్ చేయాలిగా? వద్దులేండి, డైరెక్ట్ కంటిన్యూ చేయండి. క్లిక్ చేయాలా సార్? అవసరం లేదు, డైరెక్ట్ చేసేసండి. కంటిన్యూ చేయండి. కిందకి రండి. క్యాంపెయిన్ నేమ్ ఇవ్వండి. క్యాంపెయిన్ నేమ్. ఓకే ఏమి ఇవ్వాలి? బెంగళూరా? బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఏదో ఒకటి ఇచ్చేసి. బెంగళూరు చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. బెంగళూరు క్యాంపెయిన్ అని పెట్టండి. క్యాంపెయిన్ అని పెట్టండి పక్కన. ఓకే బెంగళూరు క్యాంపెయిన్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఓకే నెక్స్ట్ సెర్చ్ క్యాంపెయిన్. ఇక్కడ స్టార్ట్ న్యూ. దాని స్టార్ట్ నవ్వు ఇంకోటి ఏముంది? స్టార్ట్ నువ్వు ఇక్కడ ఏదో హైడ్, దాని పక్కన హైడ్ అనేది దాని పక్కన నొక్కండి. స్టార్ట్ న్యూ కాకుండా పక్కన నొక్కండి ఒకసారి. హైడ్ గో బ్యాక్ మీద క్లిక్ చేయండి ఒకసారి. గో బ్యాక్. మళ్ళీ ఏదో వచ్చిందా? ఓకే కంటిన్యూ చేయండి. ఓకే ఇప్పుడు స్టార్ట్ న్యూ కొట్టండి. ఓకే ఓకే సో కన్వర్షన్సా లేదంటే క్లిక్సా ఇంప్రెషన్సా? ఏం పెట్టుకోవాలి? కన్వర్షన్స్ అంటే కన్వర్షన్సేనా? నాకు కరెక్ట్ ఐడియా లేదు. నేను ఏదో అన్నారు మీరు, కన్వర్షన్స్ కానీ లేకపోతే ఇంప్రెషన్స్ ఏదో. ఇప్పుడు కన్వర్షన్స్ పెట్టాను. నిన్న మనం కన్వర్షన్స్ పెట్టాము. కన్వర్షన్స్ కి క్లిక్స్ కి తేడా ఏంటంటే, సో రెండు ఒకటే అనమాట. దాంట్లో ఏంటంటే ఎవరైతే క్లిక్ చేసి మన వెబ్సైట్ లో విజిట్ చేస్తారో సో దానికి మాత్రమే అమౌంట్ అనేది కట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దానికి లిమిట్ బడ్జెట్ వచ్చేసి మనకి 0.85 పెట్టుకుంటాం అనమాట. అంటే 85 రూపీస్ అనేది పెట్టుకుంటాం మనం పర్ క్లిక్. సో దాని లోపల మనకి ఆప్టిమైజ్ అయ్యే దాన్ని బట్టి మనకి 20 కట్ అవ్వచ్చు, 30 కట్ అవ్వచ్చు, లేదంటే 60 కట్ అవ్వచ్చు, లేదంటే 85 కట్ అవ్వచ్చు, లేదంటే 100 కట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇట్లా అనమాట. సో మాక్సిమం వచ్చేసి 85 రూపీస్ లోపలే మనకి కట్ అవుతుంది అనమాట అన్నట్టు కాస్ట్. ఓకేనా? ఓకే అర్థమైందా? ఇప్పుడు కన్వర్షన్స్ పెట్టుకోవద్దా? కన్వర్షన్స్ ఉంచండి. కిందకి రండి. క్యాంపెయిన్ సెట్టింగ్స్ మీద వెళ్ళండి. క్యాంపెయిన్ సెట్టింగ్స్. ఓకే ఇవి తీసేయాలా? రెండు ఇవి ఉంచితే ఏమవుతాయి? గూగుల్ అదేం కాదు. కాకపోతే ఏంటంటే మనకి ఇది బ్యాన్ నిజంది కదా, న్యూస్ ఛానల్లో, యూట్యూబ్ ఛానళ్ళలో, గూగుల్ పైన వాటికి డిస్ప్లే అవుతుంది అనమాట మన యాడ్. వాటిలో మనకు అవసరం లేదు కదా, జస్ట్ మనకు గూగుల్లో మాత్రమే చూపించాలి మనకి సెర్చ్ నెట్వర్క్ మన కీవర్డ్ అనేది. గూగుల్లో చూపిస్తే మనకి బెటరేగా, ఏం కాదుగా. గూగుల్లో, యూట్యూబ్ లో చూపిస్తే బెటరేగా. యూట్యూబ్ లో అంటే మనకి మనం పెట్టేది సెర్చ్ యాడ్ కదా, డిస్ప్లే యాడ్ కాదు కదా. డిస్ప్లే యాడ్ అయితే ఇవి పెట్టుకోవాలా? గూగుల్ డిస్ప్లే నెట్వర్క్. అవునవును, ఒకవేళ పెడతానంటే పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు పెట్టినా దానికి కూడా మనకి అమౌంట్ డిడక్ట్ అవుతాయిగా? అమౌంట్ డిడక్ట్ అవుద్ది. క్లిక్ చేస్తే అవుతుంది, క్లిక్ చేయకపోతే అవ్వదు. ఓకే సరేలేండి, సరే ఇది వద్దులేండి అయితే. ఏంటంటే దాంట్లో పెడితే ఏమవుతుందంటే మనకి డిస్ప్లే యాడ్ అయితే మనం పెట్టుకుంటాం, డిస్ప్లే యాడ్ కాదు కదా, మన సర్చ్ నెట్వర్క్ కదా ముందే. ఓకే అట్లా. కిందకి రండి. ఓకే లొకేషన్ ఇవ్వండి. ఇండియానా?
హ్మ్. ఇండియా ఇచ్చుకుంటారా? వేరే లొకేషన్ ఇస్తారా? ఇండియానే ఇద్దాంలెండి. ఓకే. కిందకి రండి. హ్మ్. లాంగ్వేజెస్ ఇవ్వండి. లాంగ్వేజెస్. ఓకే. ఆల్ అని ఇద్దామా? ఓకే. ఇంగ్లీష్ ఉంది కదా! సరిపోద్దిలే. కిందకి రండి. ఇంగ్లీష్ అంటే మరి ఇంగ్లీష్, కన్నడ వాళ్ళు కూడా ఉంటారు కదా బెంగుళూరులో. అందరికెళ్తదది. ఆల్ లాంగ్వేజెస్ కదా! ఇంగ్లీషు అందరికొచ్చు కదా ఇంగ్లీషు. మనం ఆల్ ఇవ్వలేక ఇంగ్లీష్ వచ్చినా వాళ్ళు దాంట్లో అది కన్సిడర్ చేయదుగా. కన్నడ వాళ్ళని ఇంగ్లీష్, కన్నడ పెట్టేసేయండి అయితే అక్కడ డైరెక్ట్ ఆల్ లాంగ్వేజెస్ అని పెట్టండి. అదే ఆల్ లాంగ్వేజ్ లేదంటే డివైడ్ లాంగ్వేజ్ ఎవ్రీ లాంగ్వేజ్ డివైడ్ చేయండి. ఆల్ లాంగ్వేజ్ అని పెట్టుకున్నాను సరిపోతుంది. అంటే ఇది బెంగుళూరు పీపుల్ వాళ్ళకే చూపెట్టాలి. అవునవును. ఓకే. ఆల్ లాంగ్వేజెస్ అంటే అన్ని రకాల వాళ్ళకి వెళ్తదనమాట అది. ఓకే. నెక్స్ట్ అది ఎట్లా వెళ్తది తెలుసా? మీకేమైనా ఐడియా ఉందా? ఇదంటే ఆల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు బెంగుళూరులో ఉండే పీపుల్ అందరికి ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకన్నా చూపించింది. అట్లా కాదు నేను చెప్పేది. ఇప్పుడు ఈ పలానా వ్యక్తి పలానా లాంగ్వేజ్ మాట్లాడతాడు అని చెప్పి ఏ విధంగా తెలుస్తది? వాళ్ళు ఐడియా మదర్ ఉందా? టంగ్ గనక దాంట్లో పెట్టుకుంటారు కదా, ఫేస్బుక్ లో గనక. అట్లా కాదు. అట్లా మనం కాదా? చేసేది గూగుల్‌కి సెర్చ్ రన్ చేస్తున్నాం కదా! సో, ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఒక ఇది ఉంది గదా! అంటే ఇప్పుడు గూగుల్ ఉంది గదా! గూగుల్‌లో మనం సెర్చ్ చేయడం మన కీవర్డ్స్ అనేవి గూగుల్‌లో సెర్చ్ పేజ్‌లో చూపించాలి. ఓకేనా? సో, సెర్చ్ పేజ్‌లో చూపియాలంటే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇప్పుడు మీరు తెలుగు మాట్లాడుతున్నారు అని జెప్పేసి నేను మిమ్మల్ని ఐడెంటిఫై ఏ విధంగా చేస్తా నేను? నేను తెలుగు మాట్లాడుతున్నానని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? గూగుల్‌లో అట్లా ఐడెంటిఫై చేయదు కాదు కదా. చేస్తది. ఎట్లా చెప్పండి? ప్రొఫైల్‌లో ఇస్తారు కదా, వాళ్ళు ప్రొఫైల్‌లో మదర్ టంగ్ ఏంటి అనేసి. మనం గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు కూడా లాంగ్వేజ్ సెర్చ్ చేసుకుంటాం కదా మనం గూగుల్‌లో. అవునవును. కింద మీకు గూగుల్‌లో కింద లాస్ట్‌లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో, అక్కడొచ్చేసి అవును. మీరు ఏ స్టేట్‌లో ఉంటే ఆ స్టేట్‌కి సంబంధించిన లాంగ్వేజ్ ఆటోమేటిక్‌గా అక్కడ షో అవుతదన్నట్టు. ఆ! సో, అప్పుడప్పుడు మీరు తెలుగులో గాని, లేదంటే హిందీలో గాని, లేదంటే ఇంగ్లీష్‌లో గాని టైప్ ఆ! చేస్తుంటారు కదా! బై మిస్టేక్ ఓకేనా? తెలుగులో కూడా చూపిస్తది అప్పుడప్పుడు. ఆ! అవును. సో, అక్కడ టైప్ చేస్తున్నప్పుడు గూగుల్ అనేది వాటిని నోట్ చేసి పెట్టుకుంటదన్నట్టు. హుహు. ఓకేనా? సో, ఇలాంటి యాడ్స్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ వ్యక్తి తెలుగు ఎక్కువగా సెర్చ్ చేస్తాడు. ఇతను తెలుగతను. సో, ఇతను కన్నడ అతను, ఇతను హిందీ అతను, ఇతను ఇంగ్లీష్ అతను, ఇంగ్లీష్ హ్మ్. మాట్లాడే అతను అని జెప్పేసి గూగుల్ అనేది ఐడెంటిఫై చేస్తదనమాట. హుహు. ఓకేనా? హుహు. సో, ఆ విధంగా గూగుల్ అనేది ఇట్లా హుహు. చూపిస్తదన్నట్టు. అయితే మనం ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పెట్టుకుందాం. ఆల్ లాంగ్వేజ్ ఎందుకు వేస్ట్‌గా వీళ్ళే ఉంటారు ఎక్కువ ఆల్‌మోస్ట్ ఆల్ బెంగుళూరులో. పెట్టండి. మీకు ఏ లాంగ్వేజ్ తెలుగు, కావాలంటే ఆ హిందీ, లాంగ్వేజ్ ఇంగ్లీష్, కన్నడ. మీకు ఏ ఆల్ లాంగ్వేజ్ కావాలంటే లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ తీసేద్దాం. పెట్టండి. ఇబ్బందేం లేదు. ఆల్ లాంగ్వేజ్ తీసేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ అని పెడదాం. పెట్టండి. ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా పెడదాం. తెలుగు, హిందీ. ఇంగ్లీష్. తమిళ్ కన్నడ, తమిళ్ ఆల్సో. తమిళ్. మలయాళీ. ఓకే. సో, ఇంకా కిందకి రండి. మలయాళం పెడతారా? మలయాళం పెడదాం. ఇక్కడ వాళ్ళు కూడా ఉంటారు ఎక్కువ. మరాఠీ. ఓకే. ఇది చాలు కదా ఇక. సరిపోతుంది. కిందకి రండి. EU పొలిటికల్ యాడ్స్. మన పొలిటికల్ యాడ్ కాదు కదా! కాదులేండి. ఓకే. కిందకి రండి. మోర్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి ఒకసారి. ఓకే.
యాడ్ రొటేషన్, ఆప్టిమైజ్, ప్రిఫర్ బెస్ట్. స్టార్ట్ డేట్ ఎండ్ టైం అవసరం లేదు కదా, కిందకి రండి. అవసరం లేదండి. నెక్స్ట్ యాడ్ షెడ్యూల్ ఆల్ ద డే. సైడ్ లోకి వెళ్ళండి ఒకసారి. దేంట్లో సార్? ఏం అవసరం లేదు, ఈ సైడ్కి రండి, లెఫ్ట్ సైడ్కి రండి, కిందకి రండి. అవును, ఆడియన్స్ దగ్గర క్లిక్ చేయండి ఒకసారి. ఓకే. సోషల్ మీడియా ఇవన్నీ మళ్ళీ సెలెక్ట్ చేయాలి కదా. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఏ ఆప్షన్స్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సోషల్ మీడియా దీస్ ఎంతూజియాస్ట్స్ అంట ఇవి. నిన్న ఏదో చూసాం కదా మనం, సిబిఎస్ఈ అట్లా రాదా? సిబిఎస్ఈ పేరెంట్స్ అని వస్తాయి అనుకుంటా. ఏది నిన్న సిబిఎస్ఈ పేరెంట్స్ అని దాంట్లో సెలెక్ట్ చేసాం. సిబిఎస్ఈ రాదు కదా, ఆప్షన్స్ ఉండవు అన్నమాట దీంట్లో. స్కూల్లో మీకు పేరెంట్స్ అనేవి రావా? బ్రౌజ్ మీద క్లిక్ చేయండి ఒకసారి, చెప్తాను. ఓకే. హూ దే ఆర్ కొట్టండి, డీటెయిల్డ్ డెమోగ్రఫీ కింద పేరెంటల్ స్టేటస్ ఉంది కదా, దాంట్లో పేరెంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్నాయిలేండి. 1 2 3 వదిలేండి. 1 2 3 తలనొప్పి. పేరెంట్స్ గ్రేడ్ 6 to 12 years. కింద కూడా క్లిక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్లిక్ చేయండి. కరెంట్ కాలేజ్ స్టూడెంట్స్ క్లిక్ చేయండి. హైయర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అటైన్మెంట్ క్లిక్ చేయండి. వీటిలో ఏం కావాలి పెట్టుకోండి ఒకసారి. క్లిక్ చేయండి ఒకసారి, పెట్టండి. అది మొత్తం 2 పెట్టేసేయండి. ఎంప్లాయ్మెంట్ కొట్టండి. ఆప్షన్స్ ఓకే, సరే వేరే ఆప్షన్కి వెళ్ళండి. అక్కడ కదా, అక్కడే దాంట్లోనే టార్గెటింగ్ అంతవరకు పెట్టుకుంటారా? సరిపోతుంది మీకు టార్గెటింగ్? ఇంకా చేసుకుంటారా? అంతవరకు పెట్టుకుంటారా? పైకి వెళ్ళండి. అది కాదు, ఈ సైడ్ లైన్ కదిలించండి. ఆపండి, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి, పైకి. హూ దే ఆర్ యారో మార్క్ ఉందా, అక్కడ క్లిక్ చేయండి. కింద ఎఫినిటీ మీద క్లిక్ చేయండి. సెకండ్ వీటిలో ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి మీరు. దీంట్లో ఎడ్యుకేషన్ కూడా ఉంది, చూడండి ఒకసారి. కిందకి అన్ని సెలెక్ట్ చేస్తారా? అన్ని చేస్తే మనకి వస్తాయా లీడ్స్ అవి అన్ని? న్యూస్ క్లిక్ చేసుకోండి. మీడియా ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? అంటే షోస్ ఉంటాయి కదా, షోస్, కామెడీ షోస్ అనమాట. వాళ్ళకి చూపిస్తుందా? వాళ్ళకి చూపిస్తుంది. తర్వాత సెలబ్రిటీస్ కి తీసుకుంటారు, మాక్సిమం సెలబ్రిటీస్ తీసుకుంటారు. లైఫ్ స్టైల్, హాబీస్. ఇది నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ అంట. స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ పైకి వెళ్ళండి ఒకసారి. ఇది పెట్టుకుంటారా? వెహికల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఇది ట్రాన్స్పోర్టేషన్, దీని మీనింగ్ ఏంటి? వెహికల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆ బిజినెస్ చేస్తుంటారు కదా వాళ్ళు, ఏజెన్సీస్.
ఆహా! ఓకే. పెడదాంలెండి. అలాంటి మన దగ్గర ఓనర్స్‌కి గాని, లేదంటే హ్మ్. వాటిని మెయింటైన్ చేసే వాళ్ళకి గాని. హుహు. ఓకే. షాపర్స్ కూడా పెట్టాలా? పెట్టండి. షాపర్స్ అంటే? షాపర్స్ అంటే వాళ్ళకిది క్లిక్ చేయండి చెప్తుంది దాని మీద. క్లిక్ చేశాను. చేశాను. ఏం ఇక్కడ రావట్లేదు. యారో మార్క్ ఉంది. క్లిక్ చేయండి. ఆ! బార్గెయిన్ హంటర్స్, లగ్జరీ షాపర్స్ అంట. షాపింగ్‌కి సంబంధించిననమాట ఇవి మొత్తం. అంటే షాప్స్ ఉన్న వాళ్ళకి చూపించిద్దా అది? హ్మ్. షాప్ ఓనర్స్ షాప్ ఉంటారు గదా! ఆ! ఆ! లగ్జరీ షాపర్స్ అని పెడదాంలెండి. వాళ్ళకి చూపిస్తే మనకి యాడ్స్ వస్తది. బిజినెస్ వస్తుంది. హ్మ్. వాల్యూ షాపర్స్. హ్మ్. అంతేగా నెక్స్ట్. పైకెళ్ళండి ఒకసారి. హ్మ్. ఓకే. కిందకి రండి తర్వాత. ఇక్కడ ఉంది గదా! కీవర్డ్ అండ్ అసెట్స్ జనరేషన్ ఉందిగా. హ్మ్. కీవర్డ్స్ అదే. ఏఐ మ్యాక్స్ మీద క్లిక్ చేస్తారా ఒకసారి? క్లిక్ చేయాలా దీని మీద? పైన. ఏఐ మ్యాక్స్. ఆహా! ఓకే. ఏఐ మ్యాక్స్ ఆ! ఓకే. హ్మ్. ఓకే. వదిలేసేయండి. అది అక్కడ ఏం ఆప్షన్ లేదు. కింద దానికి రండి. హ్మ్. ఇది యాడ్ గ్రూప్సా? అదే కీవర్డ్ కీవర్డ్ అసెట్ అండ్ అసెట్స్. క్లిక్ చేయండి దాని మీద. కీవర్డ్ అండ్ అసెట్సా సార్? కీవర్డ్స్ యాడ్ చేయాలి గదా! ఒకసారి క్లిక్ చేయండి దాని మీద. యూఆర్ఎల్ కిందకి రండి. కీవర్డ్ అండ్ అసెట్స్. ఇప్పుడు ఏం రావట్లేదు. ఇక్కడ దీన్ని యూఆర్ఎల్ ఏం చేస్తారంటే స్కిప్ చేసేసేయండి. వాట్ ఈస్ స్కిప్ ద ఉంది చూడండి. యూఆర్ఎల్ దీనికి అవసరం లేదా? యూఆర్ఎల్ అవసరం లేదు. ప్రొడక్ట్స్ అండ్ స్కిప్ సర్వీస్. చేసేసేయండి. ఆప్షన్ ఇచ్చినాడు చూడండి కింద. స్కిప్ ఆప్షన్. ఓకే. హ్మ్. ఓకే. అక్కడ మీరు యాడ్ గ్రూప్ 1 అని ఉంది గదా! ఆ! దీన్ని ఫస్ట్ ఇంటూ చేసేస్తారా దీన్ని? యాడ్స్ అడ్వైజర్ పక్కన ఇంటూ ఉంది గదా! పైన. స్క్రీన్ ఇంటూనా? చిన్నగా కనిపిస్తుంది. అక్కడ కాదు. ఇది ఈ మూలలో ఏమో ఇంటూ ఉంది గదా! ఇంటూ మీద క్లిక్ చేయండి ఒకసారి. యాడ్స్ ఆ! అడ్వైజర్ అని వచ్చింది. యాడ్స్ అడ్వైజరా? ఓకే. హ్మ్. ఆ! ఓకే. ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా స్క్రీను. యాడ్ హ్మ్. గ్రూప్ 1 మీద క్లిక్ చేయండి ఒకసారి. ఆ! హ్మ్. అక్కడ క్యాంపెయిన్ నేమ్ ఇవ్వండి. యాడ్ గ్రూప్ నేమ్ ఇవ్వండి. నేమ్ ఏమివ్వాలి సార్? బెంగుళూరు అని ఇచ్చేసేయండి. ఓకే. బెంగుళూరు క్యాంపెయిన్ పెట్టినాం కదా! ఇందాక అట్లాగే అదే హ్మ్. ఇచ్చేసేయండి. బెంగుళూరు. హ్మ్. క్యాంపెయిన్. PAIGN మరి. PAIGAN. PAIGN. ఓకే. హ్మ్. హ్మ్. కిందకి రండి. ఓకే. వెబ్‌సైట్ లింక్ ఇవ్వండి అక్కడ. ఫైనల్ యూఆర్ఎల్ గదా! హ్మ్. హ్మ్. వెబ్‌సైట్ యూఆర్ఎల్. మామూలుగా నా దగ్గర ఉన్నదే ఇయ్యాలా? మామూలుగా సాత్విక్ ట్యూషన్స్ డాట్ కామ్ ఇచ్చా మీకు సరిపోద్దా? వెబ్‌సైట్ ఉంది కదా! ఆ! వెబ్‌సైట్ లింక్ ఇచ్చేసేయండి అక్కడ. ఓకే. అది వాట్సాప్‌లో ఉంది. అది కాపీ చేసి పేస్ట్ చేయనా? చేయండి. అట్లాగనే చేయండి. లేదంటే టైప్ చేయండి. టైప్ చేసినా హ్మ్. www.sattviktuitions.com కదా! ఆ! ఓకేనా? ఓకే. www.sattviktuitions.com. ఇట్లా మనం టైప్ చేసినా అది కరెక్టే తీసుకుంటుంది కదా! కరెక్టే కదా! తీసుకుంటది. లేకపోతే తీసుకోదేమనేసి నేను అంతకుముందు ఏంటంటే మళ్ళా వాట్సాప్‌లో పోయి అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అందుకని. హ్మ్. ఇప్పుడేం చేస్తారంటే ఇక్కడ కింద హ్మ్. ఒక 3, 4 కీవర్డ్స్ తీసుకొని అక్కడ మెన్షన్ చేయండి. కింద ఇక్కడ దాంట్లో. ఎంటర్ ప్రొడక్ట్స్ ఎంటర్ అండ్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఆర్ టు సర్వీసెస్ అడ్వర్టైజ్. ఇంటూ అడ్వైజ్ ఉంది కదా! ఆ! సో, వాట్సాప్‌లో మీకు కీవర్డ్స్ పంపించిన కదా నేను. వాటిల్లో చెక్ ఆ! చేసుకొని ఒక 4, హ్మ్. 5 అక్కడ చేయండి. ఓకే. ఓకే. దీంట్లో ఏమున్నట్లువే. ఇవి పైన ఉన్నాయి. అదే. మీకు మెయిన్ ఏవి కావాలో ఐడీ. తీసుకోండి. ఓకే. కాపీ చేసుకోండి అది.
ఓకే. నెక్స్ట్ ఇంకోటి తీసుకోండి. ఓకే. సిబిఎస్ఈ ఆన్లైన్ ట్యూషన్స్ ఉంది. అది కూడా ఒకసారి ఇవ్వండి. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఎక్కువ అంటే ఇప్పుడు వచ్చే ట్యూషన్స్ ఏంటంటే ఇవే వస్తాయి. ఏవి కాలేజీ వస్తాయి, జేఈ మెయిన్స్ అడ్వాన్స్ వస్తాయి. దానికి రిలేటెడ్ గా మనం ఇవ్వాలి. ఓకే. సో పైన మీకు సిబిఎస్ఈ ఆన్లైన్ ట్యూషన్ ఇన్ బెంగుళూరు ఉంది కదా, అది ఆ కీవర్డ్ కూడా ఇచ్చేసేయండి. ఓకే. సిబిఎస్ఈ ఆన్లైన్ ట్యూషన్స్ దానిపైన ఓకే. అదే పియూ ఆన్లైన్ ట్యూషన్స్ అని ఇద్దామా? ఇప్పుడు అవి వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. ఫేస్బుక్ యాడ్స్ లో కూడా ఈ రోజు ఒకటి వచ్చింది నాకు. వచ్చిందా? పియూ ట్యూషన్ ఒకటి వచ్చింది ఈ రోజు. ఓకే. పియూ రిలేటెడ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ వచ్చేది అవే. స్కూల్ అయితే రావు. ఇప్పుడు నార్మల్ కీవర్డ్ ఇవ్వండి ఒకటి. పైకి వెళ్ళండి, చెప్తాను వాట్సాప్ లో. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం పైకి వెళ్ళండి. ఆన్లైన్ బెస్ట్ ఆన్లైన్ ట్యూటర్స్ ఇన్ బెంగళూరు కొట్టిన ఆప్షన్ ఉంది పైన. ఆల్ క్లాసెస్ పైన స్టార్టింగ్ ఫస్ట్ వన్. బెస్ట్ ఆన్లైన్ ట్యూటర్స్ బెంగళూరు ఫర్ ఆల్. ఇచ్చేసేయండి. కిందది కూడా ఇచ్చేసేయండి. ఓకే. ఎట్ ఏ టైం 2 కాపీ చేయదు కదా అనుకుంటా. దాంట్లో ఫస్ట్ ఒకటి ఇచ్చి తర్వాత సెకండ్ వన్ ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి. ఓకే. నెక్స్ట్ కిందది ఆన్లైన్ ట్యూషన్స్ బెంగళూరు సెకండ్ వన్ అది ఇస్తారా? ఇవ్వమంటే ఇస్తాను, మీరు చెప్పండి. ఇచ్చేసేయండి. ఎక్కువ మనం ఇప్పుడు పియూ సంబంధించింది ఇవ్వాలి. వాళ్ళే ఎదుగుతూ ఉంటారు దాంట్లో. కిందకి రండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మీకు ఆ కీవర్డ్స్ కొన్ని ఇచ్చేసేయండి అక్కడ. ఓకే. ఈ కీవర్డ్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? నేను టూల్ యూజ్ చేసిన తర్వాత ఇది ఉంది కదా, గూగుల్ దగ్గర సజెషన్స్ ఇస్తుంటాయి కదా, అవి తీసుకున్నా. తర్వాత వచ్చేసి ఉబర్ సజెస్ట్ ఉంది కదా, నుంచి తీసుకున్నా. హోమ్ ట్యూషన్ మీకు ఇది ఎక్కడి నుంచి తీసుకునేది ఏంటనేది మొత్తం మీకు ఎస్సీఓ జరుగుతుంది కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట దీని గురించి. ఓకే. బెస్ట్ ఆన్లైన్ ట్యూషన్ క్లాసెస్ ఇన్ బెంగళూరు ఇచ్చేసేయండి. ఓకే. కిందకి రండి. మొత్తం ఒక 10 దాకా ఇవ్వాలి కదా ఇక్కడ? 10 దాకా ఇవ్వాలి ఇక్కడ. ఆన్లైన్ ట్యూషన్ క్లాసెస్ నియర్ మీ. ఇక్కడ అవన్నీ కాపీ చేయొచ్చు అనుకుంటా ఎట్ ఏ టైం. సరిపోతాయి. ఆల్రెడీ అంటే వాటిలో ఏంటంటే ఇచ్చినట్టే ఉండే కొన్ని, అందుకోసం ఒకటి తీసుకున్నది. ఆన్లైన్ ట్యూషన్ ఫర్ కిడ్స్ ఇవి లేదండి కింద. ఓకే, తీసుకోండి అయితే. అంతకుముందే డేట్ కూడా వచ్చేది, ఇప్పుడు రావట్లేదు దీంట్లో. కిందకి రండి మళ్ళీ.
ఓకే. ఇక్కడ బెస్ట్ మళ్ళీ దాంట్లోకెళ్ళండి వాట్సాప్‌లోకి. ఆ! హ్మ్. ఇక్కడ మీకు ఇది కింద చూడండి. బెస్ట్ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ ఉంది కదా! అది కూడా ఇచ్చేసేయండి. ఓకే. ఓకే. దాని కిందది కూడా ఇచ్చేసింది. దాని కింద ఉంది చూడండి. ఆ! బెస్ట్ ఆన్‌లైన్ ట్యూషన్స్ ప్లాట్‌ఫార్మ్ ఇన్ బెంగుళూరు అని. 2 తీసుకోండి అవి. హ్మ్. ఓహ్! ఇక్కడ ఇది డేట్లు గీట్లు పడుతున్నాయి ఇక్కడ. ఇక్కడ ఇది డిజిటల్ మార్కెటింగ్ తెలుగు ఉంది కదా! డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అనేది రిమూవ్ చేసేయండి. బెంగుళూరు ముందు నుంచి. ఓకే. మొత్తం 2 రిమూవ్ చేసేయండి. ఈ ఒక్కొక్కటే ఇవ్వాలనుకుంటా. 2 కాపీ చేస్తుంటే అది ఎక్కడ వేరు వేరు కదా! అందుకని అట్లా వస్తుంది. హ్మ్. ఆ! ఇది అంతే. బెస్ట్‌కి ముందుంది కదా! ఒక్క నిమిషం. అదే ఆ! నెలలో ఆ బెస్ట్‌కి ముందుంది కదా! ఆ! బెంగుళూరు ట్రేడింగ్ అని ఉంది కదా! అది తీసేసేయండి. ఓకే. దాని పై లైన్ కూడా అట్లాగే ఒకసారి చెక్ చేసుకోండి. అది కొంచెం హ్మ్. ముందుకు పోవాలి ఇంకా. ఆ! డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ బెస్ట్ ఉంది ఒకటి. కొంచెం ముందుకు పోవాలి. డిజిటల్ మార్కెటింగ్ తెలుగు ఇది రిమూవ్ చేయాలి. ట్రైనింగ్ నుంచి తీసేసేయండి. ఓకే. దీనికి ఎక్కువ టైం తీసుకుంటాం. అది ఒక్కటే తీసుకుంటే పోయేది మనం. బెస్ట్ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. అది కరెక్ట్‌గా ఆర్డర్‌లో ఉందో లేదో చెక్ చేయండి ఒకసారి. బెస్ట్ ఆన్‌లైన్ ట్యూషన్ ప్లాట్‌ఫార్మ్స్ ఇన్ బెంగుళూరు. ఆర్డర్‌లో ఉందో లేదో చెక్ చేయండి ఒకసారి. బీనా? స్పేస్ ఇచ్చినారు మీరాడ. స్పేస్ ఎక్కడ సార్? బీకి ముందు. బీకి ముందు స్పేస్ ఉంది కదా! అది కరెక్ట్‌గానే ఉన్నట్టుంది. ఇది ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఉండాలిగా ఆన్‌లైన్ ఇది. అట్లా కాదు. అది ముందు స్పేస్ క్లియర్ చేయండి ముందు. ఇదా? ఆ! మరి అది కొడితే పైకొస్తుంది అది. పైకి వచ్చేది కాదు. బి దగ్గరికి పోండి చెప్తాను. ఆ! హ్మ్. హుహు. అంటే ఇది కొంచెం లెఫ్ట్‌కి ఇంకా మూవ్ అవ్వాలా? అవునవును. అది అంతే అనుకుంటున్నా నాకు తెలిసి. ఆడ స్పేస్ ఉంది చూడండి. మీరు పెట్టిన కర్సర్‌కి బీకి మధ్యలో స్పేస్ ఉంది కదా! అవునవును. కొంచెం ఆ యువతల స్పేస్ క్లియర్ పెట్టాలి. చేయండి అని చెప్పి. ఓకే. అట్లా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు హ్మ్. బాగుంది కదా! ఆ! అట్లాగే ఇక్కడ కింద కూడా క్లియర్ చేయండి. ఓకే. ఓకే. ఇప్పుడేం చేస్తారంటే ఫస్ట్ లెటర్ మొత్తం క్యాపిటల్ లెటర్స్‌లో పెట్టుకోండి. ఓకే. ఫస్ట్ నుంచి. హోమ్ ఉంది. తర్వాత బి దగ్గర బెస్ట్ ఉంది కదా! హ్మ్. బి క్యాపిటల్ లెటర్స్ పెట్టుకోండి. ఓకే. హ్మ్. ఓ క్యాపిటల్ పెట్టుకోండి. ఇక్కడ ఇది వస్తుంది. హుహు. ఓకేనా? ఓకే. హ్మ్. నెక్స్ట్ ఇంకా ఇవ్వాలా వర్డ్స్ ఇంకెంతేనా? సరిపోతది. ఇంతవరకు సరిపోతాయిలే అవి. ఎక్కువ ఆన్‌లైన్. సీబీఎస్‌ఈ గురించి, ఐబీ గురించి కూడా ఇచ్చేసేయండి అక్కడ కీవర్డ్స్. ఓకే. ఓకే. ఫస్ట్ పియూ రిలేటెడ్ ఇద్దాం ఏమైనా. ఆ! పియూ రిలేటెడ్ పియూ. పియూ అంటే ఇంటర్మీడియేట్. ఇక్కడ పియూ అంటారు ఇంటర్మీడియేట్‌ని. ఓకే. అక్కడ దీంట్లో లేదు. పీయూ గురించి డైరెక్ట్ మీరు ఇచ్చేసేయండి అక్కడ. ఆహా! బెస్ట్ పియూ ఆన్‌లైన్ క్లాసెస్ ఇన్ బెంగుళూరు. ఇచ్చేసేయండి. సీబీఎస్‌ఈ ట్యూషన్స్ ఉంది కదా! అది కాపీ చేసుకొని ఇచ్చేసేయండి చెప్తాను. ఓకే. హోమ్ కింద లాస్ట్‌లో ఉంది చూడండి. సీబీఎస్‌ఈ సీబీఎస్‌ఈ ట్యూషన్. హోమ్ ట్యూషన్స్ ఇన్ బెంగుళూరు ఉంది కదా! ఆ కీవర్డ్ ఇచ్చేసేయండి.
ఓకే. కంట్రోల్స్ గంటకెళ్ళండి. నెక్స్ట్ ఐబీ గురించి తీసుకోండి సార్. ఓకే. ఐబీ. ఓకే సార్. ఐబీ. కిందకి రండి. ఐబీ ట్యూషన్ క్లాసెస్ నియర్ మీ ఇన్ బెంగళూరు. ఐబీ ఆన్లైన్ క్లాసెస్. ఓకే. ఇంతవరకు సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ కిందకి రండి ఇంకా. ఓకే. ఒకసారి స్కోర్ చూసుకోండి. ఫైనల్ URL. స్కోర్ చూడండి ఒకసారి. స్కోర్ 88.88 ఉంది. నిన్న ఇక్కడ ఎంత ఉంది? నిన్న కూడా ఇక్కడ 85 84 వచ్చినట్టుంది. 74 ఉంది. ఓకే. కిందకి రండి. ఫైనల్ URL ఉంది కదా, URL ఇచ్చేసేయండి అక్కడ. అదే వెబ్సైట్ URL రైట్? వెబ్సైట్ URL అది కాపీ చేసుకోండి. డైరెక్ట్ టైపింగ్ కాకుండా కాపీ చేసుకుని ఇచ్చేసేయండి. ఓకే. ఒక్క నిమిషం. ఏంది? అట్లా ఫస్ట్ నుంచి తీసుకోండి. అక్కడ పైన ఉంది కదా, అది కాపీ చేసుకోండి. అక్కడ గూగుల్లో సెర్చ్ బార్ లో ఇక్కడ సెర్చ్ బార్ లోనా? అది కదా, అది కింద అది కాపీ చేసుకుంది దాన్ని. ఎక్కడ ఉంది సార్? ఇదా? ఓకే. అది కాపీ చేసుకోండి మొత్తం HTTPS నుంచి. ఓకే. కంట్రోల్ కింద స్లాష్ అవన్నీ ఉండాలి కదా. ఉంచండి అట్లే. కిందకి రండి. డిస్ప్లే పాత్ అంటే ఇక్కడ ఏందో ఉంది. అవసరం లేదు, కిందకి రండి. ఇంకా కొంచెం కిందకి రండి. ఇక్కడ నేను చెప్పినది కదా మీకు, అది 30 letters లోపల ఉండాలని చెప్పి కీవర్డ్స్. కీవర్డ్స్ ఇచ్చేసేయండి అక్కడ. ఓకే. అంటే వాట్సాప్ లో చూసి కాపీ చేయాలి. అవే మొత్తం 30 letters లోపల ఉండాలి సార్ అవి. ఓకే సార్. ఓకే.
ఐబీ ఆన్లైన్ ట్యూటర్స్ ఇన్ బెంగళూరు ఫర్ క్లాసెస్. సార్ ఇవి సెలెక్ట్ చేయనా? పైది పెట్టుకోండి. అదే బెస్ట్ ఐబీ ఓకే, ఐబీ ఆన్లైన్ ట్యూషన్ ట్యూటర్స్ ఇన్ పెట్టండి. బెస్ట్. అదే పెట్టండి, ఐబీ ట్యూషన్స్ నియర్ మీ పెట్టండి. ఓకే ఓకే. క్లిక్ చేయండి దాని మీద. కాపీ కాలేదనుకోండి అది. ఓకే, ఇంకా రావాలి అక్కడ. ఐబీ క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి కదా. అవును, నియర్ మీ పక్కన ఇంకా రావాలి. ఐబీ 18 లెటర్స్. బెస్ట్ ఐబీ ట్యూషన్స్ నియర్ మీ. బెస్ట్ ఐబీ ట్యూషన్స్ నియర్ మీ అని పెట్టండి. అంటే ఒక 4 లెటర్లు పెరుగుతాయి అక్కడ. బెస్ట్ ఐబీ ట్యూషన్స్. ఓకే. ఎస్ పెట్టండి. బెస్ట్ ఐబీ ట్యూషన్స్ నియర్ మీ 24 వచ్చింది. ఓకే, ఇంకా ఉన్నాయి ఎడిట్ చేయాలి? ఇంకా ఉన్నా? ఇంకా దాంట్లో ఏమైనా యాడ్ చేస్తారా? దీంట్లో ఏం చేస్తాం? బెస్ట్ ఐబీ ఆన్లైన్ ట్యూషన్స్ నియర్ మీ పెట్టండి. బెస్ట్ ఐబీ ఆన్లైన్. ఓకే. బెస్ట్ ఐబీ ఆన్లైన్ ట్యూషన్స్ నియర్ మీ 32 వచ్చినాయి సార్. అవి 30 లోపలే కదా. బెస్ట్ తీసేసి సరిపోద్ది అప్పుడు. బెస్ట్ తీసేసి ఐబీ ఆన్లైన్ ట్యూషన్స్ నియర్ మీ తీసేసేయండి. ఐబీ ట్యూషన్స్ 27. ఓకేనా? స్పేస్ వచ్చింది మధ్యలో, స్పేస్ వచ్చింది చూడండి. అక్కడ స్పేస్ లేకుండా చూడండి ఒకసారి. అక్కడ కాదు, ఐబీకి ముందు. ఓకే, ఐబీకి ఆన్లైన్కి మధ్యలో కూడా చూడండి ఒకసారి. స్పేస్ తీసేదేనా? ఓకే, కిందకి రండి. ఇంకా ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కీవర్డ్ ఇవ్వండి. 30 లెటర్స్ మించకుండా, అక్కడే 30 లెటర్స్ మించకుండా ఇవ్వండి. ఓకే ఓకే. ప్రీ ప్రైమరీ టు 10th ఇక్కడ ఇది చూపెడుతుంది. ఐడియా బేస్డ్ ఆన్ యువర్ వెబ్సైట్ అండ్ ఎగ్జిస్టింగ్ యాడ్స్. ఇక్కడ నుంచి ఓకే, దాంట్లోనే కాపీ చేద్దాం రండి. తెలియదు కదా. ఆన్లైన్ ట్యూషన్ బెంగళూరు ఇంక్లూడింగ్ చాలా వస్తాయి. బెస్ట్ ఐబీ ఆన్లైన్ ట్యూటర్స్ ఇన్ బెంగళూరు పెట్టండి. ఓకే, కాపీ చేసుకున్నారా? కాల ఓకే. 34 వచ్చినాయా? 34. బెస్ట్ ఐబీ ఆన్లైన్ ట్యూటర్స్ ఇన్ బెంగళూరు 34. తీసేస్తారా? బెస్ట్ తీసేసి సరిపోద్దాం. కరెక్ట్ గా 30 లెటర్స్ సరిపోతాయి ఐబీకి ముందు. 31 వచ్చినాయి. తీసేసేయండి. బెస్ట్ ఆన్లైన్ ట్యూటర్స్ ఇన్ బెంగళూరు. ఓకే, బెస్ట్ తీస్తే ఇంకా 27 వస్తుంది. అప్పుడు బెస్ట్ ఉంచుకోండి. బెస్ట్ ఆన్లైన్ ట్యూటర్స్ ఇన్ బెంగళూరు అని పెడతారు కదా, బెస్ట్ ఉంచుకోండి. బి క్యాపిటల్ పెట్టండి. ట్యూటర్స్ దగ్గర ఎస్ తీసేసేయండి, సరిపోద్ది. ఒకటి క్రాస్ అయింది కదా, ఎస్ తీసేసేయండి. బెస్ట్ ఆన్లైన్ ట్యూటరా? ఇది మీనింగ్ లెస్ ఉంది. అంతే, మీనింగ్ లెస్ గా ఉన్నట్టుంది. బెస్ట్ ఆన్లైన్ ట్యూటర్ అది కరెక్ట్ మీనింగ్ ఏమీ రావట్లే కదా. బెస్ట్ ఆన్లైన్ ట్యూటర్ మీన్స్ వాట్? జీ పక్కన ఏ ఉంది కదా, ఏ తీసేసేయండి. బెంగళూరుకి
బెంగళూరు జీ ఆడ పక్కన ఎస్ ఇచ్చేసేయండి. ఎక్కడ టోటర్ అని ఉంది కదా, ఎస్ ఇచ్చేసేయండి పక్కన. ఎస్ ఇస్తే మరి 31 వస్తుంది మళ్ళీ. 31 వస్తుందా? బెంగళూరుకి జీ పక్కన ఏ ఉంది కదా, ఏ తీసేసేయండి. జీ పక్కన బెంగళూరు. ఓకే, బి క్యాపిటల్ ఇచ్చేసేయండి. ఓకే, బెంగళూరు. ఓకే, సరిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక కీవర్డ్ పెట్టండి అక్కడ. బెస్ట్ పియూ ట్యూటర్స్ ఇన్ బెంగళూరు బెటర్ సరిపోతుందా? పైన ఉండే చూడండి, ఫస్ట్ స్టార్టింగ్కి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇండియాస్ బెస్ట్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఉంది కదా, అది ఇచ్చేసేయండి. బెస్ట్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కింద బెస్ట్ ఆన్లైన్ ట్యూషన్ ప్లాట్ఫామ్స్ ఇన్ బెంగళూరు. దానిపైన ఓకే, బెస్ట్ ఆన్లైన్. ఇది లెంత్ అవుతుంది, అది ఇచ్చేసేయండి, పైది ఇచ్చేసేయండి. ఓకే, అది 29 వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి తీసుకోండి. ఇక్కడ 30కి 1-2 తక్కువ వచ్చినా ఏం కాదు కదా? 1-2 తక్కువ వచ్చినా ఏం కాదు. 30 దాటకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మనం పియూ రిలేటెడ్ గా ఇవ్వాలి ఎక్కువ. ఇప్పుడైతే అవే వస్తాయి. పియూ మీరు డైరెక్ట్ ఇవ్వండి ఒకసారి. పియూనా ఇక్కడ టైప్ చేయనా? బెస్ట్ పియూ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు. టాప్ పియూ. ఓకే, టాప్ పియూ స్పేస్ పియూ, పి క్యాపిటల్, యూ క్యాపిటల్, టాప్ పియూ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు. ఆ 27 వచ్చింది. టాప్ పియూ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు. అక్కడ ఇంకో కీవర్డ్ ఇవ్వండి. నెక్స్ట్ దాంట్లోనేనా? అక్కడ కిందనే, నెక్స్ట్ దాంట్లోనే. నెక్స్ట్ దాంట్లో. ఓకే, ఇంకో కీవర్డ్ తీసుకోండి. టాప్ సిబిఎస్ అదే టాప్ 11 అండ్ 12th ట్యూషన్స్ ఇన్ బెంగళూరు. ఇవ్వండి అయితే. ఓకే, ఆ 32 వచ్చింది. జీ పక్కన ఏ ఉంది కదా, ఏ తీసేసేయండి. ఇప్పుడు 31 వస్తాయి. బెంగళూరు. ఇంకోటి ఇన్ తీసేద్దాం. 11th and 12th ట్యూషన్స్. అండ్ సింబల్ తీసేనా లేకపోతే? తీసేస్తే మళ్ళీ నెంబర్స్ లెక్క వస్తుంది అనమాట అది. అవునవును. ట్యూషన్ ఎక్కడ స్పేస్ ఏమైనా ఎక్కువ ఇచ్చామా? ఎస్ తీసేసేయండి, ట్యూషన్స్. ఓకే, ట్యూషన్ ఇన్ బెంగళూరు. కిందకి రండి. ఓకే, దీంట్లో బెస్ట్ జేఈ మెయిన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు. బెస్ట్ జేఈ మెయిన్స్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అని ఇచ్చేసేయండి. జేఈ మెయిన్ పెట్టండి. జేఈ మెయిన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు. లాంగ్ 34 వచ్చినాయా? లేకపోతే బెంగళూరు తీసేసి నియర్ మెయిన్ పెట్టండి సరిపోద్ది. నియర్ మీ 4 to 6 అవుతున్నాయి అక్కడ. ఇక్కడ కూడా నియర్ పెట్టండి, లేకపోతే మెయిన్ తీసేద్దాం. జేఈ ట్యూషన్స్ అంటే అదే మీనింగ్ వస్తుంది కదా. మెయిన్ తీసేద్దాం. జేఈ అంటే అదే కదా. సరే పెట్టండి అయితే. మెయిన్ తీసేసి సరిపోతుంది.
29 కిందకి రండి. నెక్స్ట్ నీట్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు పెడదామా దీంట్లో? ఏం పెడతారు? నీట్ పెట్టండి. నీట్ చెప్తారా మీరు? నీట్ కూడా ఇల్లే కదా చెప్పేది. జేఈ ఎవరు చెప్తారో అదే చెప్తారు వాళ్ళు కూడా. ఓకే, పెట్టండి అయితే. ఇది నీట్ అంటే ఇది ఆర్ఎంపీ డాక్టర్ కదా సార్? కాదు జేఈ అంటే నీట్ అంటే ఆర్ఎంపీ కాదు, ఎంబీబీఎస్ వాళ్ళు. ఓకే. నీట్ ట్యూషన్ ఎంబీబీఎస్ ఎంసెట్ కూడా రాస్తారు కదా? ఎంసెట్ కాదు, నీటే రాసేది ఎంబీబీఎస్ చేసేవాళ్ళు కూడా. ఓకే. నీట్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు 5 years కదా కోర్స్ ఇది? అవును. నీట్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు 25 వచ్చినాయి. బెస్ట్ నీట్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు బెస్ట్ అని పెట్టినా పెట్టండి. 29 వస్తాయి అప్పుడు. కరెక్ట్ సరిపోండి. తర్వాత ఇక్కడ వాట్సాప్ కలండి ఒకసారి. లేకపోతే ఇక్కడ బెస్ట్ ట్యూషన్స్ ఇన్ అయ్యప్ప నగర్ అని పెట్టినా మా ప్లేస్ అదే కదా. ఏమిస్తారు? బెస్ట్ ట్యూషన్స్ ఇన్ కేఆర్పురంలోనే మేము పెట్టింది ఇన్స్టిట్యూట్. ఇది బెస్ట్ ట్యూషన్స్ ఇన్ కేఆర్పురం పెట్టండి అయితే. బెస్ట్ ట్యూషన్స్ ఇన్ మార్తల్లి లైక్ దట్ పెట్టొచ్చు కదా చాలా. పెట్టండి. మార్తల్లి 25 వచ్చినాయి. బెస్ట్ ఇక్కడ కూడా 24 వచ్చినాయి. ఇంకొన్ని యాడ్ చేయనా ఏమన్నా? నో ప్రాబ్లం, సరిపోదులే. బెస్ట్ ట్యూషన్స్ ఇన్ మార్తల్లి, బెస్ట్ ట్యూషన్స్ ఇన్ మంచి సిటీ. ఇక్కడ దీంట్లో మంచి ఏరియా పెట్టాలా? సిల్క్ బోర్డ్ పెడతారా? సిల్క్ బోర్డ్. ఓకే. ఇంకా బెస్ట్ ట్యూషన్స్ ఇన్ సర్జాపూర్. హెచ్ఎస్ఆర్ లెవెల్ కూడా బాగుంటుంది. ఉంచండి, అది అట్టే ఉంచండి, ఏం కాదు. కాపీ చేస్తాను. ఓకే. బెస్ట్ ట్యూషన్స్ ఇన్ సర్జాపూర్. బెస్ట్ ట్యూషన్స్ ఇన్ సర్జాపూర్. బెస్ట్ ట్యూషన్స్ ఇన్ జేపీ నగర్ అని కూడా పెట్టొచ్చు అనుకుంటా. పెట్టండి. ఇవి మంచిగా ఇది ఉంటుంది కదా, దీనికి ఎక్కువ ఉండాలనేసి అంటారు కదా. ఓకే, నో ప్రాబ్లం. జేపీ నగర్. నెక్స్ట్ బెస్ట్ ట్యూషన్స్ ఇన్ వర్తూర్ అని పెట్టలా? ఆన్లైన్ పెట్టండి, బెస్ట్ బదులు ఈసారి. ఆన్లైన్ ట్యూషన్స్ ఇన్ వర్తూర్ అని పెట్టినా? ఇది తక్కువ వచ్చినా ఏం కాదు, 25 అట్లా వస్తున్నా సరిపోతాయి. 25, 27, 25 సరిపోద్ది. మరి లో ఉండకూడదు అనమాట. 18, 16, 17, 12 అట్లా ఉండకూడదు. బెస్ట్ ఆన్లైన్ ట్యూషన్స్ ఇన్ కేఆర్పురం అని పెట్టినా? కేఆర్పురం ఒకటి పెట్టినా ఏదో. బెస్ట్ ట్యూషన్స్ ఇన్ కేఆర్పురం అని పెట్టినా. బెస్ట్ ఆన్లైన్ ట్యూషన్స్ ఇన్ కేఆర్పురం అని పెట్టినా?
ట్యూషన్స్ నియర్ మీ పెట్టండి. ఓకే. హ్మ్. 27. నెక్స్ట్ ఇది. దానికి వాట్సాప్ నుంచి తీసుకోండి ఒకసారి. ఓకే. బెస్ట్ ఆన్‌లైన్ ట్యూషన్ ప్లాట్‌ఫామ్స్ ఇన్ బెంగుళూరు. టాప్ 10 బెస్ట్ హోమ్ థియేటర్స్ ఉంది కదా, అది తీసుకోండి. ఓకే. ఇట్ ఈస్ టూ లాంగ్. 44 వచ్చింది. ట్యూషన్స్ ఇన్ బెంగళూరు తీసేసేయండి. ట్యూటర్స్ తీసేద్దాం. ఇక్కడ నుంచి తీసేసేయండి. ట్యూషన్స్ ఇన్ బెంగళూరు తీసేసేయండి. ట్యూటర్స్ తీసేస్తారా? ఓకే, ట్యూటర్స్ తీసేసి తర్వాత ఇన్ బెంగళూరు తీసేసేయండి. హోమ్ ట్యూషన్ ఇన్ బెంగళూరు. ఇన్ బెంగళూరు ఇన్ వరకు తీసేసేయండి. 24 వచ్చింది. టాప్ 10 బెస్ట్ హోమ్ ట్యూషన్స్. టాప్ 10 బెస్ట్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అని పెట్టొచ్చా? బెంగళూరు అంటే ఎక్కువ వస్తుంది. ఇన్ బెంగళూరు కదా, నేను చెప్తాను. ఎస్ పెట్టేసిండి, అక్కడ చెప్తాను. టాప్ 10 బెస్ట్ ట్యూషన్స్ నియర్ అని పెట్టండి. ట్యూషన్స్ నియర్ స్పేస్ ఇచ్చి నియర్ అని పెట్టండి. నియర్ కరెక్ట్ జరిపింది కదా. సో కింద కంటెంట్ పెట్టండి. ఇంకా డిస్క్రిప్షన్ ఇంకా ఏదో ఉన్నాయి కదా, చాలా. ఇక్కడ దీంట్లో కంటెంట్ రాయాలా? డిస్క్రిప్షన్ కంటెంట్ వాట్సాప్ లో సెండ్ చేస్తాను ఆల్రెడీ మీకు కొద్దిగా. ఓకే, అవి పెట్టేసేయండి. అది పైన కనిపిస్తుంది కదా, పెట్టేసేయండి. కింద మీకు సజెషన్ ఇచ్చింది కదా, ఎట్ సాత్విక్ ట్యూషన్స్ ఇదా? అవి 54 ఉంది. ఆ పవర్ కంటిన్యూషన్ రాసుకోండి. కొంచెం వాట్సాప్ లో తీసేసుకుని రాసుకోండి. దీని కంటిన్యూషన్. ఓకే, ఇక్కడ దీంట్లో ఏం రాయాలి సార్? ఇక్కడ పెట్టుకోండి. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంది కదా, అది పెట్టేసేయండి. అక్కడ సిబిఎస్ఈ హోమ్ ట్యూటర్స్ దగ్గర సిబిఎస్ఈ హోమ్ పైన దానిపైన అదే సిబిఎస్ఈ హోమ్ ట్యూటర్స్ ఇన్ బెంగళూరు ఫర్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, ఇది పెట్టినా? కాపీ చేసుకుందాన్ని. ఓకే, దాంట్లో కంటిన్యూషన్ రాయండి. అక్కడ 115 క్రాస్ అయింది. 115 క్రాస్ అయింది. 115 వచ్చింది. దాంట్లో ఏం చేస్తారంటే మీకు మెయిన్ గా నచ్చింది నేర్చుకొని కొంచెం రిమూవ్ చేసేయండి. హోమ్ ట్యూటర్స్ ఇన్ లాంగ్వేజ్ సాత్విక్ ట్యూషన్స్ ఉంది కదా, అది రిమూవ్ చేసేయండి. వి బిలో దగ్గర నుంచి ఉంచండి. We believe that ఇప్పుడు కూడా 96 వచ్చింది. కామా దగ్గర తర్వాత డబుల్ ముద్ర స్పేస్ ఉంది, అది కూడా క్లియర్ చేయండి. ఓకే, ఇది ఇక్కడ ఏదో వస్తుంది, యాడ్ పంక్చుయేషన్ అంటే. We believe that language is power. CBSE home tutors in Bangalore for offline and online classes. ఇక్కడ ఎక్కువ వస్తుంది కదా కొంచెం, కాకపోతే we believe that language is a power. CBSE home tutors in Bangalore. లేకపోతే ఇది తీసేనా? we believe that language is a power. బెంగళూరు తీసేస్తారా? ఓకే. CBSE home tutors for offline and online classes. బెంగళూరు తీసేసేయండి. ఆ 83 వచ్చింది. కిందకి రండి. ఇక్కడ కూడా
వాటిలో వాటిలో తీసుకోండి కొంచెం కంటెంట్. కింద అది ఉంది గదా! దేంట్లో? అది ఇచ్చేసేయండి. వి ఫోకస్ ఆఫర్ లెర్నింగ్ ఫర్ క్లాసెస్ డిఫరెంట్ సబ్జెక్ట్ లైక్ సైన్స్, కామర్స్ అండ్ ఆర్ట్స్ అని ఉంది గదా! ఆ! కింద నుంచి ఫోకస్డ్ లెర్నింగ్ ఫర్ సిబిఎస్ఈ, ఆ! ఐసీఎఫ్‌సి ఓహో! వి 71 ఆఫర్ వచ్చిందా? లైక్ ఇది అదే వచ్చిందిగా ఆల్రెడీ 71 వచ్చింది. హ్మ్. వేరేది పెట్టనా కంటిన్యూషన్ తీసేసి అక్కడ? ఇవ్వండి కొంచెం. వేరేది పెట్టనా అక్కడ? ఆ! వి స్పేస్ ఇవ్వండి ఆఫర్ అక్కడ. క్లాస్ ఓకే. స్పేస్ స్పేస్ ఇచ్చేసి వాట్సాప్‌లో ఉంది గదా! కొద్దిగా కంటెంట్ ఇచ్చేసేయండి అక్కడ. 71 వచ్చింది ఒక 20. సిబిఎస్ఈ ఆన్లైన్ ట్యూషన్ ఇన్ బెంగుళూరు. ఇచ్చేసేయండి. క్రాస్ అయింది. రాసింది గదా! ఆన్లైన్ ట్యూషన్ ఇన్ బెంగుళూరు అని పెడితే పోయిద్దాము. సిబిఎస్ఈ తీసేస్తే. ఓకే. అప్పుడు కూడా 100 వచ్చింది. లైక్ తీసేసేయండి. ఏంటది? లైక్ లైక్. సబ్జెక్ట్స్ ఓకే. కామా పెట్టేసేయండి అక్కడ. అక్కడ కామా పెడతాంలే కానీ అయినా ఇక్కడ 97 ఉంది అప్పుడు అయినా కూడా. 97 వచ్చిందా? ఆఫర్ క్లాసెస్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. వి ఆఫర్ తీసేస్తే అవి మొత్తం అయిపోతాయి కదా క్లాసెస్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఆఫర్ తీసేద్దామా? క్లాసెస్ తీసేసేయండి. క్లాసెస్ ఇన్ తీసేసి వి ఆఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సైన్స్, కామర్స్ అండ్ ఆర్ట్స్ ఆన్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగుళూరు. సరిపోయిందా? డిఫరెంట్ సబ్జెక్ట్స్ 90 వచ్చింది. కిందకి రండి. ఓకే. కింద మీకు ఫోకస్ లెర్నింగ్ ఫర్ సిబిఎస్ఈ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ, స్టేట్ బోర్డ్స్, స్టేట్ ఐసిఎస్ఈ. బోర్డ్స్, ఐసీఎస్ ఇది కదా, అది తీసుకోండి. సెకండ్ వన్ అది. ఓకే. పోయినట్టుంది. థర్డ్ ఇచ్చేసినారా? దాని కంటిన్యూషన్ వాట్సాప్ నుంచి తీసుకోండి కొంచెం. 62 వచ్చినాయి కదా ఇక్కడ. స్పేస్ ఇచ్చి వాట్సాప్ నుంచి తీసుకోండి కొంచెం. ఇయర్ సిబిఎస్ఈ ఆన్లైన్ ట్యూషన్ క్లాసెస్ ఇన్ బెంగళూరు. ఇది చాలా వస్తుంది అనుకుంటా. పెద్దది అవుతుంది కానీ ఆ పైది తీసుకోండి. బెస్ట్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ తీసుకోండి. లేదంటే సిబిఎస్ఈ హోమ్ ఇండియాస్ టాప్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఫర్ 10th క్లాస్ ఫర్ క్లాస్ 6 ఉంది కదా, తీసుకోండి. ఇది కూడా లాంగ్ 6 అయింది. తీసేసేయండి. 6 క్లాస్ ఫర్ తీసేసేయండి. 6th క్లాస్ అని తీసేదా? 6th క్లాస్ ఫర్ తీసేసేయండి. ఓకే. 99. ఇండియాస్ టాప్ ఆన్లైన్ ఇండియాస్ టాప్ ఐసిఎస్ ఇది చెప్తారా మీరు? ఐసిఎస్సి కూడా ఉంది. ఐజిసిఎస్సి కూడా ఉంది. టాప్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇండియాస్ తీసేద్దాం లేకపోతే తీసేసేయండి. స్టేట్ బోర్డ్ తీసేయరాదు? స్టేట్ బోర్డా? ఓకే. ఇండియాస్ సరే తీసేయండి అయితే ఇండియా. స్టేట్ బోర్డు తీసేనా? అది స్పేస్ ఇచ్చి ఇవ్వండి కొంచెం. ఓకే. స్టేట్ బోర్డు తీసేసి ఎస్కి టాప్ మధ్యలో ఇవ్వండి. స్టేట్ బోర్డు లైక్ ట్యూషన్స్ కూడా రావు అసలు ఇవి. కామాలు 2 ఉన్నాయి. ఇంకొకసారి ఓకే. ఇక్కడ మీరు ఇండియాస్ అని ఉంది కదా, ఇండియాస్కి టాప్ మధ్యలో స్పేస్ ఇవ్వండి. ఇండియాస్ 78 వచ్చిందా? ఇండియాస్. సరే ఓకే, నో ప్రాబ్లం. కింద ఇంకోటి నెక్స్ట్ వన్
ఇంకా ఏమైనా యాడ్ చేస్తారా దాంట్లో? నువ్వు ఇందాక 89 దాకా ఉందిగా, ఇప్పుడు 84 వచ్చింది. వస్తది పెరుగుతది. తగ్గినట్టుంది మళ్ళీ. మళ్ళీ పెరుగుతది. ఇంకా ఉంది కదా మనం చేసేది. ఓకే. ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇది ఉంది కదా ఐబీ ఇవి కూడా యాడ్ చేయండి మధ్యలో. ఐబీ ఉంది కదా, ఓకే. నీట్ ఫోకస్ లెర్నింగ్ ఫర్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ, ఐజిసిఎస్ఈ. నీట్ కూడా యాడ్ చేయండి. నీట్ కూడా ఇప్పుడు యాడ్ 90 చేసుకోవాలి కదా. వచ్చింది. 90 వచ్చింది ఇప్పుడు. ఐబీ, ఓకే. ఐసిఎస్ఈ అండ్ ఐజిసిఎస్ఈ. కాలమ్స్ రిమూవ్ చేసేయండి. అది పూలని అవసరం లేదు. 2 చుక్కలు ఉన్నాయి కదా, అది క్లియర్ చేయండి. రిమూవ్ చేశాను. ఓకే. నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోండి. కిందకి రండి. వాటిలో ఇంకేమైనా ఉన్నాయో చూడండి. అది వాటిలోనే చూడండి. ఇది కిందకి మూవ్ అవట్లేదు. అది ఇక్కడ లైన్ ఉంది కదా, లైన్ జరపండి. కిందకి రండి. పోయినట్టు. కొంచెం పైకి వెళ్ళండి. కొంచెం ఓకే. కొంచెం పైకి వెళ్ళండి. పైకి. ఓకే. ఇక్కడ వస్తుంది. ఇప్పుడు వచ్చినాయి. పర్సనలైజ్డ్ one-on-one attention, experienced tutors. అది కాదు, అది కింద పర్సనలైజ్డ్ one attention, experienced tutors, connect to tutors in 24 hours ఉంది కదా, అది యాడ్ చేయండి. థర్డ్ వన్ 81 వచ్చినాయి కదా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, కిందకి రండి. ఇంకా బిజినెస్ నేమ్ satvictuitions.com అదేనా? అది అవసరం లేదు, బట్ ఇచ్చి ఇవ్వండి. ఓకే, మనం ఇందాక కాపీ చేసింది ఉండదు కదా, మళ్ళీ అడిగి పోవాలనుకుంటా. నేమ్ టైప్ చేస్తాను సరిపోతుంది, సాత్విక్ ట్యూషన్స్ అని. లింక్ అవసరం లేదా? బిజినెస్ నేమ్ లేదు, అవసరం లేదు. లింక్ అడగలేదు కదా, జస్ట్ నేమ్ అడుగుతుంది కదా. సాత్విక్ ట్యూషన్స్. కిందకి రండి. బిజినెస్ లోగో ఏమైనా యాడ్ చేస్తారా? లోగో యాడ్ చేద్దామా? లోగో ఉందా? ఉంది. లోగో యాడ్ చేసుకోండి అక్కడ. ఇక్కడ ఓకే, దాని మీద క్లిక్ చేయాలనుకుంటా. ఇది ఎక్కడి నుంచి చేయాలి? ఎట్లా అప్లోడ్ అనాలా? అప్లోడ్ దగ్గర యాడ్ చేయండి. అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. ఇది సెలెక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. ఓకే, సేవ్ అని కొట్టినా ఇక లేదా అప్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. లోగో షో అవ్వలేదు కదా ఇంకా. సో అది ఇక్కడ దాని మీద టిక్ వచ్చింది. సార్ ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుందా? ఇది ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుందా? అయిపోద్దిలే. నిన్న కూడా 11 వరకు. మీరు ఏం చేస్తారంటే లోగో యాడ్ అవ్వలేదు కదా, అది కాలా ఇంటి మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక టిక్ ఏదో వచ్చినట్టు మళ్ళీ సేవ్ మీద క్లిక్ చేయండి ఒకసారి. బిజినెస్ లోగో యాడ్ యువర్ బిజినెస్ లోగో టు యువర్ అంటే యాడ్ కాలేదు అనుకుంటా. ఎడిట్ మీద క్లిక్ చేసి ఎడిట్ అని చూపెడుతుంది ఆల్రెడీ. ఓకే, అప్లోడ్ అవుతున్నట్టుంది అది.
మళ్ళీ ఏం చేస్తారంటే యాడ్ మోర్ మీద క్లిక్ చేయండి. అది రిమూవ్ చేసి ఇంకోసారి యాడ్ చేయండి. దీన్ని ఎట్లా రిమూవ్ చేయాలి? క్యాన్సిలా? అక్కడే ఇప్పుడు ఇక్కడ రౌండ్ కింద. అవుతుంది కదా, అక్కడ ఆ, తిరుగుతా ఉంది కదా, తిరిగిన దగ్గరే మనకి అక్కడ కింద సెలెక్ట్ చేయండి ఇప్పుడు. ఎట్లా తిరుగుతాం కదా, సేవ్ అని అంటే ఉన్నా తీసుకుంటుంది అది. కిందకి రండి. సైట్ లింక్స్. సైట్ లింక్ అని ఇస్తారా? సైట్ లింక్ అంటే అది వెబ్సైట్ లింకా? యాడ్ లింక్స్ టు యువర్ యాడ్స్ టు టేక్ పీపుల్ టు ద స్పెసిఫిక్ పేజెస్ ఆన్ యువర్ వెబ్సైట్. ఏ పేజ్కి పీపుల్ ని తీసుకెళ్లాలో ఆ పేజ్ లింక్ ఇవ్వాలా? అవునవును, మ్యాండేటరీ ఏం లేదు. సో మీరు ఇస్తానంటే ఇవ్వండి, ఇబ్బంది లేదు. ఇద్దాంలేండి, అవకాశం ఉన్నప్పుడు ఇద్దాం. ఎట్లా ఇవ్వాలి అది? కాపీ అక్కడ నుంచి కాపీ చేసి అక్కడే క్లిక్ చేయండి సైట్ లింక్స్ మీద. మళ్ళీ క్లిక్ చేయండి అక్కడ. ఇప్పుడు ఏం చేస్తారంటే కాల్అవుట్స్ మీద క్లిక్ చేయండి. కాల్అవుట్స్ క్లిక్ చేయండి. కింద మీకు ప్లస్ ఇచ్చి కాల్అవుట్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. కాల్అవుట్ ఏమి ఇస్తారు మీరు? డెమో ఏమైనా ఇస్తారా మీరు? ఫ్రీ డెమో. డెమో మీద క్లిక్ చేయండి. అప్లైయా? ఒక్క నిమిషం, అప్లై చేయండి. ఓకే, కిందకి రండి. మోర్ అసెట్ టైప్స్ చూడండి, ఒకసారి ఓపెన్ చేయండి దాన్ని. ప్రమోషన్ అవసరం లేదు. కిందకి రండి. కాల్స్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఇది నంబరు అది కాదట్టుకుందిగా, అది దాంట్లో ఇచ్చిన నంబర్ వేరేది 776014042708. అది అవునా? దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. మర్చిపోయినా, ఇక్కడ ఒక నిమిషం అన్టిక్ చేయండి, చెప్తాను. నెంబర్ మీదకి వెళ్ళండి. ఎడిట్ ఆప్షన్ వస్తుంది అక్కడ, ఎడిట్ చేయండి అక్కడ. ఓకే, 7760 4278. ఒక్క నిమిషం. ఎగ్జాంపుల్ 0 అంటున్నాడు. 0 ఇవ్వాలేమో స్టార్టింగ్ 9-1 ఇండియా. సార్ ఇక్కడ 0 ఇవ్వాలా? కింద ఏది ఇచ్చాడు ఎగ్జాంపుల్? ఇక్కడ ఇండియా ఉంది కదా, సరిపోతుంది. సరిపోద్దా? సరే, 0 ఇస్తారంటే ఇవ్వండి, ఇబ్బంది లేదు. ఓకే, ఇది ఉంది కదా, కాల్స్ ఫ్రమ్ యాడ్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి చూడండి ఒకసారి. కాల్స్ ఫ్రమ్ యాడ్స్. ఓకే. కాల్ యాడ్స్ కదా, కాల్ ఫ్రమ్ యాడ్స్ మీద క్లిక్ చేయండి. దీంట్లో ఫామ్ ఏమి ఉండదా? ఉంటదా అనుకున్నా దీంట్లో కూడా. కాల్ ఫ్రమ్ యాడ్స్ అదే ఫామ్, ఫేస్బుక్ యాడ్స్ లో ఫామ్ ఫిల్ చేయమని ఫామ్ ఒకటి క్రియేట్ చేస్తాం కదా. ఫామ్ నేను చెప్తాను మీకు. సరే, క్లిక్ చేయండి దాని మీద. కాల్స్ ఫ్రమ్ యాడ్స్. ఓకే, కిందకి రండి. సేవ్ మీద క్లిక్ చేయండి. అక్కడ అప్లై చేయండి. కిందకి రండి. లీడ్ ఫామ్ మీద క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, లీడ్ ఫామ్.
దాని మీద క్లిక్ చేయండి. యా కింద లీడ్ ఫామ్. ప్లస్ లీడ్ ఫామ్ ఉంది కదా, పైకి కిందకి వెళ్ళండి. హెడ్ లైన్ ఇవ్వండి ఒకసారి. క్రియేట్ యువర్ లీడ్ ఫామ్. హెడ్ లైన్ అదే సాత్విక్ ట్యూషన్స్ నేమ్ ఉంది కదా, అది ఇచ్చేసేయండి. సాత్విక్ ట్యూషన్స్ బిజినెస్ నేమ్. బిజినెస్ నేమ్ మీది ఏం బిజినెస్ నేమ్ ఏంది? బిజినెస్ నేమ్ అంటే సాత్విక్ ట్యూషన్స్ బిజినెస్ నేమ్ పేరు అది. ఓకే ఓకే, అదే ఇవ్వండి. వాడు 25-30 వర్డ్స్ ఉండాలని వచ్చినట్టు. చెప్తాను అది అక్కడ ఇవ్వండి, చెప్తాను. పైన సాత్విక్ ట్యూషన్స్ ఆన్లైన్ ఇచ్చేసేయండి, స్పేస్ ఇచ్చి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఏమన్నా లేకపోతే? ఓకే. క్రాస్ అయినట్టుంది. అండ్ తీసేనా? కాదు ఇక్కడ అండ్కి ఓకి మధ్యలో స్పేస్ ఉంది కదా, స్పేస్ క్లియర్ చేయండి. ఓకే. ఈ పక్క కూడా ఈకి అండ్కి స్పేస్ తీసేసేయండి. కిందకి రండి. ఇక్కడ సాత్విక్ ట్యూషన్స్ దగ్గర మీరు బిజినెస్ నేమ్ ఉంది కదా, అది 25 లెటర్స్ రావాలి. 14 లెటర్స్ వచ్చినాయి. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేస్తారు? సాత్విక్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అని పెడదాం. సాత్విక్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అంటే సరిపోతుందా? పెట్టండి. పాస్ అయినట్టుంది. ఇన్ తీసేద్దాం. 27 వచ్చినాయా? ఇన్ తీసేసేయండి. స్పేస్ ఉన్నట్టుంది కదా, స్పేస్ ఇక్కడ. స్పేస్ కాదు, ఇన్ తీసేసేయండి. అక్కడ 200 లెటర్స్ వరకు రాసుకోవచ్చు కంటెంట్. ఇక్కడ మనం ఏమి ప్రొవైడ్ చేస్తామో అది రాస్తే సరిపోతుంది. అవును, 200 లెటర్స్ వరకు రాసుకోవచ్చు. దాంట్లో మ్యాటర్ ఏమైనా రాయాలంటే రాయండి. దీన్ని చాట్ జీపీటీ టైప్ చేసి అడిగితే చెప్పి అది ఇస్తుంది కదా, ఇచ్చేసేయండి. ఓకే. Description, what we have to. నువ్వు ఆగమ్మ. Write in description. Write in description. Google Ads. Experienced maths teacher with 14+ year online and home tuition for class 6 to 10. CBSE state. ఇవన్నీ సరిపోతుంది. లిమిటెడ్ సీట్స్. ఎన్రోల్ యువర్ చైల్డ్ టుడే. పైది ఉంది కదా, పైది ఇచ్చేసేయండి. పైన అది కదా, దాని ఇంకా కొంచెం పైన, ఇంకా కొంచెం పైకి వెళ్ళండి. ఏది? ఇంకా ఇదే కదా, స్పీక్ డైరెక్ట్లీ టు పేరెంట్స్, మెన్షన్ క్లాసెస్ అండ్ దెన్ ఇంక్లూడ్ స్ట్రాంగ్ కాల్ టు యాక్షన్. ఇవి కాదనుకుంటా. ఫస్ట్ మొత్తం సిన్స్ యు ఆర్ అది మొత్తం కాపీ చేస్తారంటే చేయనా? ఫస్ట్ ఆప్షన్ 1 ఉంది కదా, ఆప్షన్ 1 ఉంది కదా, ఆప్షన్ 1 లో మొత్తం ఇచ్చేసేయండి. చెప్తాను.
ఆప్షన్ 1 దిగనా అది? తీసేసేయండి. స్ట్రాంగ్ అండ్ సింపుల్ అవెందుకు? హ్మ్. స్ట్రాంగ్ అండ్ సింపుల్ అవి అవసరం లేదు కదా. స్టార్ ఆప్షన్ 1 అని కూడా తీసేస్తున్నా. ఉంచండి, తీసేయాలంటే తీసేయండి, ఇబ్బంది లేదు. స్టార్ ఉంచుదాం. తీసేసేయండి. ఉమ్. దీన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, దీని నుంచి పైకి తీసుకురండి దాన్ని. పైకి తీసుకెళ్ళండి ఇంకా కొంచెం. ఓకే. 135 అంటే ఇంకా యాడ్ చేయాలేమో దీంట్లో. దాని నుంచి కొంచెం కిందకి రండి. కిందకి ఇచ్చినారు కదా, అక్కడ మీరు మళ్ళీ దాన్ని ChatGPTలోకి వెళ్ళండి. ఓకే. పైన మీరు అది పైన 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇచ్చేసేయండి. ఇక్కడ ఇది ఉంది కదా, స్ట్రగ్లింగ్ ఇన్ మ్యాథ్స్. అవి కాదు, పైన పైన ఆ 4 ఇచ్చేసేయండి అక్కడ. ట్రస్ట్ నో, ఇది మనం ఏం చేయాలని ఇస్తున్నాడు వాడు. స్పీక్ డైరెక్ట్లీ టు పేరెంట్స్. సరే, మీకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, అది ఇచ్చేయండి అయితే. స్ట్రగ్లింగ్ ఇది సరిపోతుంది. ఇది క్రాస్ అయింది. స్ట్రగ్లింగ్ ఇన్ మ్యాథ్స్, పర్సనల్ ఇంప్రూవ్ యువర్ చైల్డ్స్ మార్క్స్ మైనస్ కాలంలో ఉంది కదా, అది తీసేసేయండి అంతవరకు. ఓకే. సిలబస్ వరకు ఉంచేసి మిగతాది రిమూవ్ చేసేయండి. సిలబస్ తర్వాతనా? ఓకే. ఎంఎస్సి బీఈడి కూడా చెప్తారా మీరు? లేదు, అటెన్షన్ బై ఎంఎస్సి బీఈడి టీచర్ స్ట్రగ్లింగ్. ఎంఎస్సి బీఈడి లేదు, అది ఎంఎస్సి లేదులేండి, అది ఎవరు తీసుకోరు కూడా ఎంఎస్సి. ఎంఎస్సి బీఈడి ఇవ్వకుండా తీసేయండి మీరు. డి కూడా తీసేసేయండి. పర్సనల్ అటెన్షన్ బై కూడా తీసేసేయండి. పర్సనల్ అటెన్షన్ ఓకే. ఉంచండి అట్లాగే. టీచర్ కూడా తీసేస్తారా? బై టీచర్ కూడా తీసేయండి. ఓకే. ఇంకో కొన్ని యాడ్ చేయొచ్చు మనం. స్ట్రగ్లింగ్ ఇన్ మ్యాథ్స్, సిబిఎస్ఈ, స్టేట్, సిబిఎస్ఈ, ఐసిఐ అని యాడ్ చేద్దామా? వేరే ఏమన్నా ఇంకా ఉంది కదా, 184 ఉంది. ఓకే, నో ప్రాబ్లం. అది మీరు యాడ్ చేస్తుంటే యాడ్ చేయండి, నో ప్రాబ్లం. సిబిఎస్ఈ, ఐసిఐసి, స్ట్రగ్లింగ్ ఇన్ మ్యాథ్స్, ఐబి పెట్టేసేయండి అక్కడ. ఓకే. ఐబి ఓకే. సిబిఎస్ఈ, ఐసిఎస్సి. ఓకే, ఇంకెందుకు రండి. ఓకే. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, నేమ్ మీద క్లిక్ చేయండి. ఓకే. నేమ్ మీద టిక్ చేయండి. ఫుల్ నేమ్ కావాలి కదా. ఈమెయిల్, ఫోన్ నంబరు. ఈమెయిల్, ఫోన్ నెంబర్ పెట్టేసేయండి. క్లాస్ బోర్డ్ అని అక్కడ అది ఆన్ చేయండి. అక్కడ ఆన్ చేయండి మీరు. ఓకే. ఆప్షన్ పెడతారా? సరే, ఆఫ్ చేయండి. అది ఏంటి? అది ఆప్షనల్ కాదు కదా, మంది మ్యాండేటరీ కదా నేమ్. నేమ్ మ్యాండేటరీ, నేమ్ కంపల్సరీ ఉండాలి. ఆఫ్ చేయండి అక్కడ పైన. ఓకే. కింద ఈమెయిల్
ఈమెయిల్ ఒకటి ఈమెయిల్ ఉండాలా? అంటే ఏమేం కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో అంతే. అవునవును. ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేయండి. ఫోన్ నంబర్ కంపల్సరీగా ఉండాలి. హ్మ్. ఆ పిల్లోడి క్లాసు, బోర్డు అదొకటి ఉండాలి 2. సిటీ మీద క్లిక్ చేయండి. అది మనం ఓన్‌గా రాయొద్దు కదా! ఏం డీటెయిల్స్ కావాలో దీంట్లోనే సెలెక్ట్ చేసుకోవటం కాకుండా సెలెక్ట్ చేసుకోవడం అంతే. ఓకే. సిటీ, కిందకి రండి. స్టేట్, సరిపోద్ది కదా! స్ట్రీట్ అడ్రెస్ ఇవన్నీ వద్దులే అవన్నీ. అయ్యి అవసరం లేదు కదా! ఫోన్ కంపెనీ చేసినప్పుడు నేమ్ వాళ్ళు అవసరం. చెప్తారు. కిందకి రండి. కిందకా? వర్క్ ఈమెయిల్, వర్క్ ఫోన్ నంబర్, జాబ్ టైటిల్ ఇవి ఇంకా జాబ్ కిందకి రండి. టైటిల్ జాబ్ టైటిల్ పెడదామా? జాబ్ టైటిల్ పెడితే బెటర్ ఏమో. జాబ్ టైటిల్ అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంది? నెంబరు, మొబైల్ నంబర్ సారీ నేము, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, సిటీ కదా కావాల్సింది. 4 ఆప్షన్స్. ఓకే. క్లాస్ ఇవి కావాలిగా మెయిన్ ఆ పిల్లోడు క్లాస్ అవి. సరేలే ఫోన్ చేసినప్పుడు వేరే ఆప్షన్ లేదా అట్లా యాడ్ చేసుకునేది? ఓన్‌గా యాడ్ చేసి. మనం ఓన్‌గా యాడ్ చేసే ఆప్షన్ ఏం లేదా ఇక్కడ దీంట్లో? ఓన్‌గా చేసే ఆప్షన్ ఏం లేదు ఇక్కడ. ఇగో ఇక్కడ యాడ్ ఇక్కడ లేదు చూడండి. కస్టమ్ క్వెషన్స్ అంటే ఇంగ. ఇంగ్లీష్. కస్టమ్ క్వెషన్స్ ఉన్నాయి ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చేమో. కస్టమ్ అంటే అదేగా. లాంగ్వేజ్ ఇంగ్లీషే కదా! ఇంగ్లీష్. కిందకి రండి. ప్రైవసీ పాలసీ అడుగుతుంది కదా అక్కడ. ప్రైవసీ పాలసీ అంటే యాడ్ చేయండి. ప్రైవసీ పాలసీ చాట్‌జిపిటీలో కొట్టనా? అట్లా కాదు. కొట్టండి. గూగుల్ యాడ్స్ పాలసీ కొట్టండి అక్కడ. ఏమని కొడతారంటే గూగుల్ యాడ్స్ ప్రైవసీ పాలసీ అని కొట్టండి. రైట్ గూగుల్ యాడ్స్ ప్రైవసీ పాలసీ. ప్రైవసీ పాలసీ లింక్ అంటే ఇట్లా ఇస్తది కదా అది. ప్రైవసీ పాలసీ లింక్ కొట్టండి. స్పేస్ ఇచ్చి లింక్ కొట్టండి. ప్రైవసీ పాలసీ లింక్ రాలేదు కదా? ఇన్ఫర్మేషన్ అంటే ప్రైవసీ పాలసీ అంటే యువర్ ఇన్ఫర్మేషన్ వి విల్ యూజ్ ఓన్లీ ఫర్ కాంటాక్ట్ ద పేరెంట్స్ రిగార్డింగ్ యువర్ చైల్డ్ ఇన్ఫర్మేషన్ దట్ ఓన్లీ వి హావ్ టు రైట్ ఐ థింక్. అట్లా కాదు. ప్రైవసీ పాలసీ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే మనది ఫామ్ ఉంది కదా! ఫామ్ ఎవరైతే ఫిల్ చేస్తారో సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ వస్తాయి కదా మనకి. సో అవి మనం సెక్యూర్‌గా ఉంచుతున్నామా లేదా అనేది దానికి చెప్పాలన్నమాట మనం. అట్లా. కిందకి రండి ఇంకా. If you have a website, upload the privacy page to your website. నేను ఇస్తాను ఉండండి ఒకసారి. అంటే ప్రైవసీ పాలసీ ఆ పేజ్ లో ఉంటది అనుకుంటా మనకి. అది వెబ్సైట్ పేజ్ లో ఒక పేజ్ లో ఉంటది. లాస్ట్ లోనే ఎక్కడ ఉంటది అది.
tuitions.com .in tuitions.com అనుకుంటా. కమ్. ఓకే. ఓకే. లేదు రావట్లేదు. మీరేం చేస్తారంటే మీ వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఉంది కదా! అది ఇచ్చేసేయండి అక్కడ. అది కాపీ చేసి అడగనా? కాపీ చేసి అక్కడ ఇచ్చేసేయండి. ఓకే. అదే satvictuitions.com అదేగా? అవును. ఓకే. అది https దగ్గర నుంచి కాపీ చేయాలా? మొత్తం కాపీ చేసుకోండి. హోమ్ తీసేసేయండి. ఓకే. ఇమేజ్ యాడ్ చేయండి. అక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఏమైనా యాడ్ చేస్తానంటే చేయండి. ఇమేజ్ అంటే ఏది? లోగో యాడ్ చేయాలా ఏమన్నా? అదే ట్యూషన్స్ గురించి యాడ్ చేయండి. ఏదో ఒక పోస్టర్. అవునవును. యాడ్ ఇమేజ్. ఆ రెండిట్లో ఇది తీసుకొని కిందకి రండి. అది తీసుకుంటారా? ఈ పక్కది తీసుకుంటారా? ఇవి కాదు, మన దాంట్లో ప్రిపేర్ చేసినవి ఉంటాయి కదా ఆల్రెడీ. తీసుకోండి. ఇది ఎట్లా? అది దేంట్లో పోవాలా? అది అక్కడే సెలెక్ట్ చేసుకోండి. అది ఏది తీసుకుంటే చెప్పండి నాకు వీటిల్లో. ఇవి కాదు, వీటిలలో ఇవి కాదు, ఇవి అప్లోడ్కి దాంట్లో వెళ్ళండి ఎక్కడ అయితే. ఉన్నాయి? నా దాంట్లో సిస్టమ్ లో ఉన్నాయి అవి. ఇది తీసుకోండి. లేకపోతే టోటరింగ్ ఉంది కదా, టోటరింగ్ తీసుకోండి. బాగుంది కదా? ఇదా? లోగో కింద. లోగో కింద ఇవి యాడ్ నుంచి వచ్చినాయి మనకి. ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి. సెలెక్ట్ చేయండి. ఓకే. దానికంటే మన సిస్టమ్ లో ఉన్నాయి ఏమైనా చేస్తే బెటర్ ఏమో. సేవ్ చేసేసండి. తీసుకుంటారా మీ సిస్టమ్ లో? సిస్టమ్ లో తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. ఓకే. సో దాని మీద క్లిక్ చేయండి. అది జస్ట్ లీడ్ ఫామ్ లో చూపించడానికి కోసం అనమాట. అప్లోడ్ మీద క్లిక్ చేయండి. దేని మీద? అది రిమూవ్ చేసేసి అప్లోడ్కి వెళ్ళండి. క్యాన్సిల్. క్యాన్సిల్. ఓకే. అప్లోడ్కి వెళ్ళండి. ఓకే. అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. టెన్ 1080 తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు.
బాగుందిగా. పూర్తిగా కనపడదా దాంట్లో అది? పూర్తిగా కనిపించలేదు. అంటే ఈ సైజులో ఇప్పుడు అది ఎక్కడైతే డార్క్ కనపడుతుందో అంతవరకే కనపడుద్ది దాంట్లో. అవును అంతే. మరి అదే ఆ సైజులో ఉన్నది ఉందిగా మన దగ్గర ఇంకోటి, అదే సేమ్ అదే పెడితే పోతుంది. ఇంకోటి ఏముందా మీ దగ్గర? ఇదే సేమ్ పోస్టరు ఈ సైజులో ఉన్నది ఉంది. ఓపెన్ చేయండి, దాన్ని లెంత్ ఇంక్రీజ్ చేయండి ఒకసారి. ఓకే. అవ్వట్లేదు కదా? ఓకే, తీసేసి అదే సైజులో ఉంది ఇంకోటి. అదే సైజ్ చూడండి, ఉందా మీ దగ్గర? ఓకే, దీన్ని ఎట్లా మరి బయటికి రావాలంటే? బ్యాక్ టు రిజల్ట్, డైరెక్ట్ అప్లోడ్ కావాలండి. ఇప్పుడు డైరెక్ట్ గా అప్లోడ్. ఓకే, ఆల్రెడీ ఇది అవుతుంది కాబట్టి అది మూవ్ కావట్లా. యాడ్ మోర్ అని యాడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఫైల్ అప్లోడ్. ఇది ఉంది కదా, సాత్విక్ ట్యూషన్స్ అనేది ఉంది కదా, అది ఇచ్చేసేయండి. సైజులో 1200x628 ఉంది ఆ సైజులో ఇది. ఓకే, అది ఉంటే ఇచ్చేసేయండి అయితే. ఇది కరెక్ట్ ఫిట్ అయిద్దేమో అయితే. ఇమేజెస్ ఎన్నైనా ఇవ్వచ్చు దాంట్లో అవి. ఇది అప్లోడ్ కావడానికి టైం తీసుకుంటుంది. అంటే ఇది వాళ్ళు ఎవరైతే సెట్ చేస్తారో వాళ్ళకి కనపడిద్దా ఈ ఇమేజ్? అవునవును. అంటే మరి ఇది సరే ఫస్ట్ మనం అప్లోడ్ చేస్తే సరిగ్గా కనపడలే కదా, సగమే కనపడుతుంది. అది తీసేసి ఇది రిమూవ్ చేయదు కదా, ఇది ఫస్ట్ అప్లోడ్ చేసింది. దీన్ని రిమూవ్ అయిపోతుంది. అది క్లోజ్, ఇక్కడ క్లోజ్ అని ఉందిగా, ఇంటూ చేయండి. ఇంటూ ఫామ్ ఫిల్ చేసినప్పుడు కనిపిస్తుంది అది. అసెట్ లైబ్రరీలోకి రండి ఒకసారి. ఇది తీసుకోండి మీరు, సాత్విక్ ట్యూషన్స్ అని చెప్పి లోగో ఉంది కదా, అది తీసుకోండి, అది పెట్టేసేయండి. ఇది లేదు, ఇది డిలీట్ చేసాం మనం. అంతకు ముందు ఫస్ట్ ఇది పెట్టినాము, బాగాలేదనేసి తర్వాత మళ్ళీ మార్చినాం అది. లేదంటే ఇది ఇమేజ్ తీసుకోండి, స్టార్టింగ్ ఫస్ట్ ఇమేజ్ కానీ. ఓకే ఫస్ట్ ఇమేజ్ అయితే ఓకే. ఇది సెలెక్ట్ చేసాము, మరి ఎట్లా మరి అది? ఇంటి మీద క్లిక్ చేయండి ఒకసారి. ఇంటూ మీద, ఇంటూ ఎక్కడ? పైన ఇంటి మీద క్లిక్ చేయండి అక్కడ. ఓకే, డోంట్ సేవా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ అవుతుంది. కిందకి రండి. క్రియేట్ ఫార్మ్ సబ్మిషన్ మెసేజ్. హెడ్లైన్ పెట్టండి అక్కడ. హెడ్లైన్ ఏం రాయాలి? థ్యాంక్ యూ అని పెట్టింది కదా, థ్యాంక్ యూ అని పెట్టండి అక్కడ పైన. ఇక్కడ ఏమైనా రాయాలనుకుంటా, దాంట్లో ఫేస్బుక్ దాంట్లో కూడా రాసాం కదా మనం. రాసాం. ఒకసారి దీంట్లో కొట్టిన చాట్‌జీపీటీలో హెడ్లైన్ అని వస్తుంది. హెడ్లైన్ పెట్టండి అక్కడ. థ్యాంక్ యూ. ఇక 30 అని చూపెడుతుంది కదా, 0/30. నో ప్రాబ్లం, అదేం కదలే. నో ప్రాబ్లం. టైప్ చేయండి డైరెక్ట్ గా. థ్యాంక్ యూ. ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేయండి. చాట్‌జీపీటీలో ఎంత టైప్ చేసినారు కదా, అది యాడ్ చేయండి అక్కడ. పైకి వెళ్ళండి. అది తీసుకోండి. మై రికమెండ్ ఉంది కదా, మై రికమెండ్ ఫైనల్ డిస్క్రిప్షన్ అనే ఎక్స్పర్ట్ మ్యాథ్స్ ట్యూషన్స్.
విజిట్ సైట్ ఉంది కదా, ఉమ్, ఉమ్. విజిట్ సైట్లో మీరు ఏం పెట్టుకుంటారు, క్లిక్ చేయండి. ఆ, నన్ను వీటి కిందకి రండి, ఇంకా ఇంకేం లేదు కదా. కిందకి షాప్ నౌ డౌన్లోడ్ నన్ను విజిట్ సైట్ అనే పెట్టాలా? ఇక్కడ అక్కడ ఏం రాయాలి? కాల్ టు యాక్షన్ ఒకసారి ఓపెన్ చేయండి. అది ఓకే, అది నో ప్రాబ్లం, వదిలేసేయండి. ఇది చూసుకోండి, కాల్ టు యాక్షన్ చూడండి. కాల్ టు కాల్ టు యాక్షన్ పెట్టి విజిట్ URL సైట్ కదా, ఓకే. ఇక్కడ URL ఏమి వద్దా? యూఆర్ఎల్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఏమి ఇవ్వాలి? అక్కడ ఏం అది తెలియదు కదా. మంది వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంది కదా, అది ఇచ్చేసేయండి. ఇది కాదు. ఓకే, www. అంటే అది కాపీ చేద్దా? అవసరం లేదు, డైరెక్ట్ కొట్టేసేయండి. www. సాత్విక్ .com. కిందకి మళ్ళీ కాల్ టు యాక్షన్ అడుగుతుంది కదా, కిందకి రండి. లర్న్ మోర్ ఓపెన్ చేయండి. అక్కడ కిందకి రండి. వీటిల్లో ఏం పెట్టుకుంటారు, కిందకి రండి. రిజిస్టర్ చేసుకుంటారా, లేదంటే సైన్ అప్ పెడతారా, లేకపోతే రిక్వెస్ట్ డెమో పెడతారా? రిక్వెస్ట్ డెమో పెడదామా? అంటే వాళ్ళకి కనపడేది కదా, అది వాళ్ళకి కనిపిస్తుంది అది. సరే, రిక్వెస్ట్ డెమో సైన్ అప్ అని పెట్టండి సరిపోద్ది, లేదంటే. ఓకే. కాల్ టు యాక్షన్ డిస్క్రిప్షన్ పెడతారా? ఏం రాయాలి ఇక్కడ? కాల్ టు యాక్షన్ డిస్క్రిప్షన్ వాట్సాప్ ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే, లేదా చార్ట్ లో టైప్ చేయాలి అది. కాల్ టు యాక్షన్ డిస్క్రిప్షన్ వాట్ వి హావ్ టు రైట్. అవసరం లేదు, దీన్ని వాట్సాప్ లో పెట్టండి సరిపోద్ది. సెకండ్ వన్ వచ్చింది చూడండి. ఇగో ఇది వెబ్సైట్ లింక్ ఇద్దాం, లేకపోతే అక్కడ వెబ్సైట్ లింక్ ఎవరు కదా. సరే, చెప్పండి. దీంట్లో ఇది ఉంది కదా, కింద నుంచి రెండోది పెట్టండి. లాస్ట్ పెట్టండి, లేకపోతే లాస్ట్ లైన్ అది పెట్టండి. ఎక్కువ వచ్చింది కదా, తీసేసి తగ్గియండి కొద్దిగా. There are CBSE tutors available offering several. తగ్గియండి, చాలా పెద్దగా ఉంది. తీసేసేయండి, మొత్తం తీసేయండి చెప్తాను. ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ సరిపోద్దిలే. లేదంటే లెర్నింగ్ తీసేసి ట్యూషన్స్ పెట్టుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అని పెడదాం, లేకపోతే అప్పుడు మొత్తం 30 కూడా వస్తాయి. ఆన్లైన్ సరిపోదు, ఎక్కువ వచ్చేస్తుంది. క్రాస్ అవుతుంది. అవును, ఉంచేసేయండి సరిపోద్ది, లేదంటే. ఆఫ్లైన్ పెడదాం, యాక్చువల్గా మనది ఆఫ్లైన్ కదా. అటు సరిపోదు అని చెప్పేది, అందుకోసం. ఆన్లైన్ తీసేసి ఆఫ్లైన్ పెడితే సరిపోతుంది. పెట్టండి.
ఆఫ్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఓకే. కిందకి రండి. హ్మ్. లీడ్ ఫ్రమ్ టైప్ లీడ్ డెలివరీ లీడ్ ఆప్షన్. డెలివరీ ఆప్షన్ ఓపెన్ చేయండి. డౌన్లోడ్ కలెక్టింగ్ లీడ్స్ అది ఇన్. ఆప్షనల్ కదా, తీసి కిందకి రండి. ఇదేంటి వెబ్ హుక్ ఇంటిగ్రేషన్ ఆప్షనల్. కిందకి రండి. ఇంకా కిందకి లీడ్ లీడ్ ఫామ్ టైప్ పెట్టండి. లీడ్ ఫామ్ టైప్ ఇక్కడ ఏమి క్లిక్ చేయండి అక్కడ. మోర్ వాల్యూమా, మోర్ దిస్ క్వాలిఫైడ్ పెడతారా? ఏం పెట్టాలో నాకు ఐడియా లేదు, మీరు చెప్పండి. దిస్ మే రిజల్ట్ ఇన్ లీడ్స్ విత్ లోయర్ అదే ఇంటెంట్. ఉంచండి. మోర్ వాల్యూమ్, మోర్ వాల్యూమేనా? మోర్ క్వాలిఫైడ్, మోర్ క్వాలిఫైడ్ పెట్టండి. ఓకే. కిందకి రండి. సేవ్ చేయండి. ఓకే. అప్లై చేయండి. కిందకి రండి. 87 వచ్చింది ఓవరాల్ కూడా. ఓకే, కిందకి రండి. ఇంకా అయిపోయిందా? ఈ పక్కకి రండి. లెఫ్ట్ సైడ్ రండి. కిందకి రండి. బడ్జెట్ పైకి, కొంచెం పైకి వెళ్ళండి. మాది మిడిల్, అది కాదు, అది కాదు. పైకి వెళ్ళండి. యావరేజ్ డైలీ బడ్జెట్ మనం పెట్టాలి కదా ఇది. ఓకే, కిందకి రండి. ఓకే, ఇది సెట్ చేయాలా? యావరేజ్ డైలీ బడ్జెట్ 500 సంథింగ్ రాయాలి. అవసరం లేదు, కిందకి రండి, చెప్తాను. ఓకే. సెట్ కస్టమ్ బడ్జెట్, అక్కడ 500 ఇవ్వండి. కిందకి రండి. ఇంకా ఓకే, నెక్స్ట్ రివ్యూ. ఇక్కడ వచ్చింది కదా, యువర్ బడ్జెట్ ఈజ్ లోయర్ దాన్ ద అదర్ అడ్వర్టైజర్ బడ్జెట్స్ విచ్ మే 1000 రూపీస్ పెట్టుకోమంటుంది. పెట్టుకుంటారా పర్ డే? 1000 రూపీస్ వద్దులేండి, 500 పెడదాం. ఓకే, రివ్యూకి వెళ్ళండి. రివ్యూ ఇక్కడ ఇది క్లోజ్ చేయండి, లేదంటే ఇది కిందకి రండి. కన్ఫర్మ్, మీ మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయమంటుంది. కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఓకే. మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చి 27, అది 27 క్లిక్ చేయండి. ఎస్, ఇట్స్ మీ 27. Thanks for verifying that it's you. Changes failed to save అని చూపెడుతుంది కదా. పబ్లిష్ చేసినారా? పబ్లిష్ కిందకి రండి. అది కాదు, ఇక్కడ అది మిడిల్. ఏజ్ డార్క్ కనపడలేదు ఏంటి ఇది? పైకి వెళ్ళండి. అది లైట్ కనపడుతుందండి. చెకింగ్ ఫర్ పబ్లిష్ అవుతుంది. మీ క్యాంపెయిన్ రెడీగా ఉంది లేదని అడుగుతుంది. ఇది సైడ్ అది క్లోజ్ చేయండి. సైడా? ఇక్కడ మీకు యారో మార్క్ ఇచ్చినారు కదా కింద. ఇక్కడ ఇదా? చెకింగ్ ఫర్ ఎర్రర్స్. నన్ ఆఫ్ యువర్ యాడ్స్ ఆర్ రన్నింగ్. యువర్ క్యాంపెయిన్ రివ్యూ చేసుకుంటాం ఒకసారి. paused or removed. Enable them. స్కోర్ చూడండి ఒకసారి. స్కోర్ ఎంత వచ్చింది చూడండి. స్కోర్ 80.9 ఉంది. ఓకే, కిందకి రండి. మిడిలేనా? ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోండి ఒకసారి. కిందకి రండి. ఓకే, అంతా కరెక్ట్గానే ఉంది. మంది ఎర్రర్స్ ఏం రాలేదు.
పబ్లిష్ చేయండి. మరి అక్కడ స్కోర్ పెరగలేదు, 80 ఉంది ఆ! ఇక్కడ. ఏం సరిపోతుంది. నా 80 ఉంది కదా! పబ్లిష్ కాంటెంట్. అది అప్లోడ్ కాలేదు కదా, ఇమేజ్ ఒకటి మనం ల్యాప్టాప్ నుంచి అప్లోడ్ చేయాలంటే చూసాంగా. ఏమైంది? మనం ఇమేజ్ ఒకటి లీడ్ ఫామ్ చేసేటప్పుడు ఇమేజ్ ఒకటి దాంట్లో అప్లోడ్ చేద్దామని ల్యాప్టాప్ లో ట్రై చేసాం కదా, కాలే కదా అది. ఈమెయిలా? ఇమేజ్ ఒకటి పోస్టర్ ఒకటి అప్లోడ్ చేద్దామని చేసాం కదా, ఆ లీడ్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇది చూపిస్తుంది అన్నారు మీరు. అప్లోడ్ చేసినారు కదా, అది డైరెక్ట్ తీసుకుంటది. అది తీసుకుంటుందా? ఓకే. తీసుకుంటది. కిందకు రండి. ఓకే. సో అది మంది రివ్యూ అవుతా ఉంది. మీరు రివ్యూ అయిపోయిన తర్వాత బడ్జెట్ యాడ్ చేయండి. ఇప్పుడైతే అవసరం లేదా? ఇప్పుడు వద్దు, ఇది అయిపోద్ది కదా. రివ్యూ ఈ రోజు అయితే రేపా? ఈ రోజే అవుతుందా సార్ అది రివ్యూ? రివ్యూ అవుతుంది కదా. ఎంత టైం పడుతుంది రివ్యూ కావడానికి? అది 24 అవర్స్ పడుతుంది. 24 అవర్స్ తర్వాత మనం 24 యాడ్ అవర్స్ చేయాలా టైం బడ్జెట్? తీసుకుంటుంది. సో ఇది ఈ లోపల 24 అవర్స్ అయిపోయిన తర్వాత బడ్జెట్ యాడ్ చేయండి. ఓకే ఓకే కిందకి రండి కొంచెం. పైకి వెళ్ళండి. ఇంకా 24 అవర్స్ టైం పడుతుంది. 24 అవర్స్ అయిపోయిన తర్వాత బడ్జెట్ యాడ్ చేయండి. ఓకేనా? ఓకే ఓకే. బడ్జెట్ అంటే ఎక్కడ యాడ్ చేయాలి దీంట్లో? ఇక్కడ ఎక్కడ యాడ్ చేయాలా దీంట్లో? బిల్లింగ్స్ ఉంది కదా. బిల్లింగ్ నెక్స్ట్ ఉంది, ఆల్రెడీ అమౌంట్ ఉంది కదా దీంట్లో. 1500 ఉన్నట్టుందిగా. 1511 రూపీస్ ఉంది కదా. ఉంది కాబట్టి అవసరం లేదు అనుకుంటా. ఓకే, అవసరం లేదు, మీరు ఏమి యాడ్ చేయలేదు, డైరెక్ట్ తీసుకుంటుంది. ఓకే ఓకేనా? ఓకే సార్. ఓకే, ఆల్రెడీ యాడ్ చేస్తున్నారు కదా, తీసుకుంటుంది. ఓకే. ట్వంటీ-4 అవర్స్ పడుతుంది, లేదంటే కనుక ఒక్కొక్కసారి 6 అవర్స్లోనే అయిపోద్ది. అట్లా. ఓకే సార్. ఓకే. క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేయండి ఒకసారి. క్యాంపెయిన్స్ ఇక్కడ కింద క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నది, దాని మీద క్లిక్ చేయండి. క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేయండి. కిందకి రండి. అక్కడ కాదు, మిడిల్లో. ఇది బెంగళూరు క్యాంపెయిన్. బడ్జెట్ ఎక్కువ పెట్టుకోమంటుంది. అది 1000 రూపీస్ అని చెప్పి పెట్టుకోమంటుంది. సో ఓకే, మీరు 500 500 అట్టే ఉంచండి. సో 24 అవర్స్ తర్వాత కానీ మళ్ళీ ఒకవేళ ఏమైనా నోటిఫికేషన్ వస్తే అప్పుడు మనం చూద్దాం. బడ్జెట్ చేంజ్ చేసుకోవాలని చేసుకోవచ్చా? మళ్ళీ చేసుకోవచ్చు. ఇక అక్కడే ఆప్షన్, అక్కడే ఉంటుంది ఆప్షన్. పక్కనే ఉంటుంది. ఇక్కడేనా? దీని మీద క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ అక్కడే ఇచ్చిన చూడండి. సపోజ్ ఇక్కడ క్లిక్ చేస్తాము, ఇక్కడే మార్చుకోవాలి. ఇక్కడే మార్చుకొని సేవ్ చేసి చేయొచ్చు. సేవ్ అనాలి. ఓకే ఓకే, సరేనండి. ఓకే. ఇది 24 అవర్స్ తర్వాత ఒకసారి అప్డేట్ చేయండి నాకు. ఓకేనా? ఓకే సార్. ఒకవేళ సాటర్డే రోజు డే టైం ఏమన్నా క్లాస్ తీసుకుంటారా? ఆఫ్టర్నూన్ ఏమన్నా? ఎప్పుడు? సాటర్డే రోజా? సాటర్డే రోజు ఈ టైంలోనే తీసుకుంటాను నేను, నైట్. సరేనండి. ఓకే. సో ఏంటంటే నేను వీడియో ఉంది కదా, అది డిలీట్ చేసి ఇప్పుడు ఈ మొత్తం ఫుల్ వీడియో పంపిస్తాను మీకు. ఓకేనా? ఓకే సార్. ఓకే, పంపించండి. అది రిమూవ్ చేస్తాను, అది రిమూవ్ చేసి ఇది పంపిస్తాను మీకు. ఓకేనా? ఓకే సార్. ఓకే.